హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. బిగ్ బాస్ ఎంత సంచలనం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. బిగ్ బాస్ 8 అయితే 5వ వారం ఎలిమినేషన్స్ కూడా అయిపోయినాయి. నైనిక బయటకు వచ్చేసింది. కానీ ఇవాళ నా స్టూడియోలో 3వ వారం గెస్ట్ ఉన్నాడు, అభయ్ నవీన్. ఎందుకంటే అభయ్ నవీన్ చాలా కొత్త ప్రశ్నలు లేవనెత్తాడు. మొట్టమొదటిసారిగా చరిత్రలో బిగ్ బాస్ని ప్రశ్నించాడు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లను ప్రశ్నించాడు. అతనిచ్చే అంటే అతన్ని చూపిస్తున్న పార్షియాలిటీ కానీ అతను చూపిస్తున్న ప్రతి ఒక్కదాని మీద ప్రశ్నలు లేవనెత్తాడు. అలాగే అతని విషయంలో, అభయ్ నవీన్ విషయంలో నాగార్జున ప్రవర్తన కూడా కొంత ఆడుగా ఉండడం, సోనియా విషయంలోనూ అలాగే కనిపించింది. ప్రతి ఎలిమినేషన్లో ఏదో ఒక తప్పు, ఏదో ఒక కొడుతుంది, ఏదో జరుగుతుంది అనేలాగా కొడుతుంది. ఫైనల్గా ఇది చూస్తే మా టీవీ వర్సెస్ తెలుగు వాళ్ళు, లేదంటే కన్నడ వర్సెస్ తెలుగు, కన్నడ ఆర్టిస్ట్స్ వర్సెస్ తెలుగు వాళ్ళు అనే స్థాయికి వెళ్ళిపోయింది. దీనికి ఒకే ఒక్క రీజన్ బయట చెప్పుకుంటుంది ఏంటంటే, మా టీవీలో సీరియల్స్లో కనిపించే వాళ్ళు వాళ్ళకు బ్రాండింగ్ ఇచ్చుకోవడానికి కోసం బిగ్ బాస్ను వాడుకుంటోంది మా టీవీ. ఇది ఓవరాల్గా వచ్చిన ఇప్పుడు విమర్శ. మరి అభయ్ నవీన్ చెప్పిన మాటలకి దీనికి కొంత ఎక్కడో తగులుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 8 మంది ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళు కూడా పూర్తిగా మా టీవీలో కనిపించే వాళ్ళే. అంటే చాలా ఓపెన్గా చేస్తుంది మా టీవీ. ఇది చాలా అంటే గేమ్లా కాకుండా ఇంకేదోలాగా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ సరే, నిజమేనా కాదా, ఇవి ఒక విమర్శలు బయట వినిపిస్తున్న మాటలు. మరి నిజమేనా కాదా అభయ్ నవీన్? ఎందుకంటే ఆ తెలంగాణ పోరాడు అనుకోవచ్చు, మంచి అంటే ఏది ఉంటే అది మాట్లాడేస్తాడు, గొడ్డు కారం కదా. సో మరి పాపం అంటే తను సరదాగా అన్న మాటల్ని ఒక విలన్ లాగా తయారు చేసి మనోడు క్యారెక్టర్ అసాసిన్ చేసి బయటికి పంపించారు. అదొక దారుణం. సో మరి అడిగి తెలుసుకుందాం నవీన్ని. హాయ్ అన్న. నమస్తే. యాక్చువల్గా మనం ఎప్పటి నుంచో అనుకున్నాం, కుదరలేదు. టైట్ షెడ్యూల్, బిజీ షెడ్యూల్, ఫైనల్గా దొరికారు మాకు. అంటే నేను షో ఫాలో అవుతున్నా మిమ్మల్ని, చాలా కాన్ఫిడెంట్, చాలా అద్భుతంగా నడుస్తుంది మీ షో. మీరు ఎదుగుతున్న తీరు, టకా క్యాప్టెన్ అవ్వడం, అన్ని రకాలుగా ఎంటైర్ టీం మిమ్మల్ని సపోర్ట్ చేసిన విధానం, చివరి రోజు వరకు కూడా, శనివారం వరకు కూడా టీం మిమ్మల్ని అద్భుతంగా మీ వెనకాల నిలబడి అనుకున్నారు. అలాంటిది మీరు బయటికి రావడం ఏంటి అసలు? అంటే అన్న, అసలు ఇప్పుడు ఆ 4 రోజుల్లో చాలా పెద్ద గ్యాంబ్లింగ్ జరిగినట్టు అనిపించింది అన్న. అంటే మొత్తం నేను తిట్టినవే, నేను మాట్లాడినవే చూపిస్తూ వెళ్ళేసరికి పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే, నా ప్రోమో వచ్చేసరికి వాడు బయటకు వచ్చినాక అన్నాడు, మా అమ్మ మొత్తం అన్ని మా టీవీస్లల్లా హైయెస్ట్ వ్యూస్ వచ్చిన ప్రోమో నీదేరా. ఓకే. పెట్టిన 2 గంటలకో 3 గంటలకో 1 మిలియన్ 2 మిలియన్ పోయిందంట. భయంకరమైన బస్ క్రియేట్ చేసిందిరా అది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము. అంటే నేను షాక్ అయినా, ఏం జరిగిందా అని చూస్తే ఎగ్ టాస్క్ ఏదైతే జరిగిందో అది 1.5 డే జరిగిందన్న. అంటే కరెక్ట్ చెప్పాలంటే బుధవారం సాయంత్రానికి అయిపోయింది. ఓకే. కానీ బుధ, గురు, శుక్ర 3 రోజులు చూపించారు. అవును, నీకు 1.5 డే జరిగింది. 3 రోజులు చూపించడంతో పాటు 3 రోజులు నేను మాట్లాడిన మాటలే చూపించుకుంటూ వచ్చేసరికి పబ్లిక్ ఏమనుకుంటారు, వీడు రోజు తిడుతుండేమో అన్న ఇంటెన్షన్లోనే వెళ్ళిపోతారు. సో ఆ నెగటివ్ ప్రాపగండా ఏదైతే జరిగిందో దానివల్ల డెఫినెట్లీ జనాలు మిస్కన్సెప్షన్లోకి వెళ్ళిపోయిందని, వీడు ఊరికే తిడుతుండు అని. కరెక్ట్. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, నేను పెయిన్తో బాధతో మాట్లాడిన మాటలు వేరే, ఆ తర్వాత నేను వేసిన జోకులు వేరే, దానికి దీనికి సంబంధం లేదు. కానీ అవన్నీ ఒకసారి క్లబ్ చేసి దాని వెనకాల ఒక మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు నేను ఫీల్ అయినా. ఎందుకంటే అది వేరే కాంటెక్స్ట్, ఇది వేరే కాంటెక్స్ట్. ఓకే. సో మీరు ఇంత సింపుల్గా 2 క్లబ్ చేస్తే చూస్తాడు ఏమనుకుంటాడు? సరే అన్న, ఎగ్ టాస్క్ మీరు ఆడకుండా పక్కన కూర్చోవడం, అమ్మాయిలు ఫైట్ చేస్తున్నారు. సో అయితే అన్న చెప్తా ఏం జరిగిందంటే, నేను ఎగ్ టాస్క్ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ అన్న, ఇప్పుడు నేను నా మెంటాలిటీ చెప్తా. నేను గేమ్ గురించి 100% ఇస్తా, నా ఎఫర్ట్స్ పెడతా. కానీ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్. ఎందుకంటే ఫిజికల్ డ్యామేజ్ బాడీకి ఏదైనా జరిగిందంటే, మీరు లాస్ట్ సీజన్ తీసుకుంటే శివాజీ అన్నకు హ్యాండ్ ఫ్రాక్చర్ ఏదో జరిగింది, సీజన్ మొత్తం అట్లే ఉన్నాడు ఆయన ఆల్మోస్ట్. మీరు చూస్తుంటే అంటే ఒక చిన్న ఇంజురీ నీకు, ఆయనకు లక్కీలీ క్లియర్ అయింది ఓకే,
నీకు హౌస్ నుంచి కర్మ కలిపి నేను 3rd వీక్ బయటకు వచ్చినా, నేను ఏదో ఎగ్టాస్లో ఇష్టం వచ్చినట్టు ఆడి ఇంజురీ చేసినా అనుకో చేసుకుంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక సినిమా చేస్తున్నా, అది కంటిన్యూ చేయాలి, ఇప్పుడు వాళ్ళంతా ఎఫెక్ట్ అవుతారు కదా. సో అండ్ ఇంకోటి బిగ్ బాస్ రూల్సే ఉన్నాయి ఫిజికల్ వైలెన్స్ చేయొద్దని. ఫిజికల్ వైలెన్స్ అనేది మనకు లిమిట్ ఉండదన్న. నువ్వు ఒక్కసారి ఒకరిని పట్టుకున్నావు అంటే వాని రియాక్షన్ ఎట్లనే ఉండొచ్చు. సో నీకు ఒకసారి నువ్వు స్టార్ట్ చేసినావంటే దాన్ని ఆపడం మన తరం కాదు, బిగ్ బాసే ఆపాలి ఇంకా. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు గొడవ పడుకుంటా ప్రశాంతంగా ఆడుకుందామని నేను రూల్స్ పాస్ చేసిన. ఈవెన్ ఫస్ట్ వీక్లో మా సైడ్ పృథ్వీ ఉన్నప్పుడు ఆడుతున్నప్పుడు కూడా నిఖిల్ నేను మా క్లాన్లో పృథ్వీ ఉన్నప్పుడు కూడా నేను మా టీం వాళ్ళతో నేనే ఫైట్ చేసిన. నీకు అర్థమైతలేదు, వైలెన్స్ అనేది లిమిట్లెస్. నువ్వు దాన్ని డిఫెన్స్ అనుకుంటావు, వాడు దాన్ని వైలెన్స్ అనుకోని వాడు నేను తన్నిండు అనుకో వెనకాలకి వెళ్ళి, ఆడు తంతవారని వాడు కొట్టిండు అనుకో. సో దానికి లిమిట్ అనేది ఉండదు. మా అంటే నేను డిఫెన్స్ చేసుకున్నాను చెప్పుకొని స్కిప్ అయిపోతాం అంతే ఆ ఒక్క మినిట్కి. సో లిమిట్ ఉండదు కాబట్టి అసలు వైలెన్స్కి సంబంధించి ఏది మనం ఆడకూడదు అన్నది నేను రూల్ పాస్ చేసిన. యష్మికి నచ్చలేదు అది. అదే అట్లా అనుకుంటే ఎట్లా అబ్బా ఇంక ఈ మాత్రం దానికి ఆడడం ఎందుకు అది మాట్లాడితే నేను యష్మి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆడొచ్చారు, వాళ్ళు వేరే షోస్లో కొన్ని ఆడొచ్చారంట, కానీ అందరూ ఆడరాలి. ఇప్పుడు నేనైతే ఫిజికల్ గేమ్ నేను క్రికెట్ ఆడతాను, నా ఓన్ రిస్క్ అది. అట్లానే ఇప్పుడు నాతో పాటు ఇంకోని రిస్క్ పెట్టలేను కదా. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఈ ఒక అమ్మాయి కింద పడ్డది. ఎక్కడ కింద పడ్డది అంటే మాకు ఒక టాస్క్ ఇచ్చారు, ఫస్ట్ అర్జెంట్గా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ ఎవరు దుంకితే వాళ్ళ టీంకి 15,000 25,000 ఇస్తాను. మా టీం కూడా ఏం చేసిండో పృథ్వీ, నేను కంగ్రాచులేషన్ కూడా చేసిన, కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యాను నేను ఏంటంటే వాడు పక్క టీం వాళ్ళని ఇద్దరు ఆపినప్పుడు మా టీం వాళ్ళే పడ్డారు. సో తర్వాత ఏమన్నా తెలుసా, కర్మ ఇస్ ఏ బూమరాంగ్ కింద పడ్డారు, సోనియా కింద పడ్డది. పడితే విష్ణుప్రియ వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా, కర్మ బూమరాంగ్, కర్మ వదిలిపెట్టది, మీరు తెలివిగా ఆడదాం అనుకున్నారు అది మీకే తగిలింది అని చెప్పి విష్ణుప్రియ కదా సార్ ఎవరో అన్నారు, ఆమె పేరు ఎందుకు లేదు ఎవరో అన్నారు మొత్తం మీద. సో వాళ్ళు ఏమన్నారు, అరే వైలెన్స్ చేస్తే మీకే దెబ్బ కొడతారు అని ఇంటెన్షనే కదా అది. సో నేను అనుకున్నా కరెక్టే కదా, నిజంగానే వీడు ఆపిండు కర్మ గాలి. ఇప్పుడు ఆడ గ్లాస్ డోర్లు అవన్నీ నువ్వు ఉరికే ప్రయత్నంలో గ్లాస్కో దేనికో గుద్దుకుంటే ఎవరు రెస్పాన్సిబుల్. సో ఇదంతా ఎక్స్ట్రీమ్ ఆలోచించి నేను వద్దు అని చెప్తే మా టీం వాళ్ళు వినలేదు, డిఫెండ్ చేసారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి నిఖిల్ వాళ్ళు వేరే సపరేట్ లైన్గా మామ నాకైతే ఇంటలేరు నా చీఫ్, నేను మాత్రం దానికి రెడీగా లేను, గొడవలకు నేను రెడీగా లేను, నాకు నచ్చదు, గేమ్ లాగా ఆడాలి అంతేగాని స్పోర్ట్స్ మెన్షిప్ ఉండాలి, కానీ ఇట్లా మరీ ఇట్లా వెళ్ళకూడదు దెబ్బలు దాకేలాగా అంటే వాడు అండ్ నైనిక ఇంకో టీం ఉండే వాళ్ళిద్దరు వెళ్ళి యష్మితో మాట్లాడినప్పుడు ఫైనల్లీ దే కమ్ టు ఏ కంక్లూజన్ వైలెన్స్ లేకుండా మనం నార్మల్గా ఆడుకుందామని డిసైడ్ అయ్యారు. సో నేను ఫస్ట్ వీక్ ఎట్లున్నానో 3rd వీక్ ఎగ్టాస్ దగ్గర కూడా సేమ్ నా మెంటాలిటీ అది. ఇప్పుడు అది చూపినప్పుడు ఇది తెలియదు జనాలకి, ఇప్పుడు ఆడలేదంటారు. ఇక్కడ ఎందుకు ఆడలేదంటే అంతకు ముందు రోజు గేమ్ ఆడినప్పుడే దెబ్బలు తగులుతాయి అన్న విషయం ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను డే స్టార్ట్ చేసినప్పుడే మనం హ్యాపీగా నేను ఏమనుకున్నాను, ఇప్పుడు ఎగ్ టాస్క్ అన్నా జనరల్గా ఎవడైనా ఏం చేస్తాడు, ఫస్ట్ ఏమైనా ఎగ్గులు వాడిని ఎత్తుకొని పోయి ఎగ్గులు ఆగిపోయినప్పుడు సరే నువ్వు గొడవలు పడతారా ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తావు, అదొక రీజన్. డైరెక్ట్ ఎగ్గులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడే పృథ్వీగాడు వచ్చి నేను వెనకాలకి వెళ్ళి గట్టిగా పట్టుకున్నా, వాడు పట్టుకునే మూమెంట్ నాకు కన్నుకు దెబ్బ తగిలింది, నా నడుముకు దెబ్బ తగిలింది. సో వీడు చాలా మన ఫిజిక్ గట్టిగా ఉంది కదా. సో నేను అనుకున్నా వీళ్ళు డైరెక్ట్లీ నన్నే అటాక్ చేస్తారు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని ఫిజికల్ టాస్క్లలో ఆడినా కాబట్టి. మేబీ వాళ్ళ ఫస్ట్ టార్గెట్ నేను నబెల్ ఉండొచ్చు, వాళ్ళిద్దరిని ఫస్ట్ బ్లాక్ చేద్దాం అనుకున్నట్టున్నారు. నబెల్ ఇంకో సైడ్ ఆడుతున్నాడు. సో ఏం జరిగింది, నన్ను బ్లాక్ చేసారు, నీ మరి గలీజ్గా ఆడుతున్నారు ఫస్ట్ స్టార్ట్ కాగానే. సో దెబ్బలు లాగినాయి నాకు, నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను, పక్క వేగుస్తున్నాను. కూర్చున్నాక ఏమైంది అంటే నాకు నచ్చట్లేదు, ఒక ప్రాసెస్ లేదు, మరి చిల్లరగా పిచ్చోళ్ళు అన్నట్టు ఆడుతున్నారా, ఇది నాకు నచ్చట్లేదు, ఇది పెద్దగా అవుతుంది అని చెప్పి నాకు నచ్చలేదు, నేను పక్కకి వెళ్ళి కూర్చున్నా. ఇదే టైంలో నబెల్ గాడు ఏం చేసిండు, అక్కడ అందరు కొట్లాడుకుంటా ఉంటే ఇటు సైడ్ అమ్మాయిలు అందరూ ఆడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎగ్స్ తీసుకునే ప్రయత్నం చేసిండు. చేసినప్పుడు నబెల్ గాడు ఆడ దాకిండు, మాకు ఇడ దాకిండు, ఇట్లా తగులుతున్నాడు అట్లా తగులుతున్నాడు వాడిని అన్నారు. సో అన్నప్పుడు ఏంటంటే ఇట్స్ వెరీ రిస్కీ అన్న, అమ్మాయిలతో అట్లా గేమ్ ఆడుతున్నప్పుడు తక్కువ ఒక పదం వదిలేసారు అనుకో, దాన్ని ఏం చేయలేము మనం, వెనక్కి కూడా తీసుకోలేము, అదొకటే ప్రొజెక్ట్ అవుతుంది. సో నాకేం భయం ఏంటంటే ఇవన్నీ జరుగుతాయి. సో అమ్మాయిలతో మనం ఫైట్ చేయలేం, వాళ్ళ దగ్గర 4 అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు, ఆ 2 అబ్బాయిలు ఫుల్ గట్టిగా అరగంటున్నారు. సరే మనం ఎంత వీలైతే అంత ఆడుకుందాం అని ఎట్లో ఒకట్లా కష్టమో నష్టమో ఆడినాము. ఒక స్టేజ్లో మేము డౌన్లో ఉన్నాం, వాళ్ళు అప్లో ఉన్నారు, వీళ్ళు చాలా వరస్ట్గా ఆడుతున్నారు, మనకు నచ్చట్లే వీళ్ళ ప్రాసెస్ అని తిట్టుకున్నాం. అదే రోజు ఈవినింగ్ బ్యాలెన్సింగ్ టాస్క్ వచ్చింది, దొరికిర్రా. ఇప్పుడు నేను సెల్ఫ్ ఆడుకునే గేమ్, ఇప్పుడు నేను ఆడుతున్న బ్యాలెన్సింగ్ టాస్క్లో నేను గెలిచిన. సో మాకు ఎగ్స్ దొరికినాయి, వాళ్ళ ఎగ్స్ హైయెస్ట్ ఉన్నప్పుడు మా క్లాన్లోకి వెళ్ళి ఒక మెంబర్ని తీసేయమని అన్నారు. సో మా టీంలోకి వెళ్ళి ఒక మెంబర్ని తీసేయమన్నప్పుడు నేనేమనుకున్నా అంటే నేను ఆల్రెడీ దెబ్బ తాకిందని పక్కకు కూర్చున్నా, అండ్ అప్పటికే మణికంఠని తిప్పి ఇసిరేసారు, మణికంఠ పెద్ద దెబ్బ తగిలింది, మణికంఠ పెద్ద రచ్చ అయింది. మీరు చూసుంటే వాడు ఉంటాడా, వాని పరిస్థితి ఏందన్న భయంకి వచ్చింది, అంత ఘోరంగా బిహేవ్ చేసిండు. సో ఇద్దరు ఆల్రెడీ ఇంజూర్డ్ ఉన్నప్పుడు ఎందుకు, అది కూడా నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేసినా అన్న కూడా చెప్తా.
ఇంజూర్డ్ ఉన్నప్పుడు మా ఇద్దరిలోకి ఎవడన్నా తీసేస్తే కొంచెం లాయల్, అరే దిల్దార్ ఆడుతున్నారా వాళ్ళన్న ఫీలింగ్ వచ్చేది నాకు. వీళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ ఇద్దరు ఇంజూర్డ్ ఉన్నారు, నబేల్ని తీసేసారు. నేను అనుకున్నా ఇవేం రూల్స్ రా మరి. నిన్న నేను అంతకు ముందు రోజున అయితే నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు ఇద్దరు కత్తులతో ఫైట్ చేస్తున్నారు. నేను ఆడుతున్నప్పుడు యుద్ధంలో నీ కత్తి పోయింది, నీ కత్తి పోతే నా మిస్టేక్ కాదు, అది నువ్వు ఇంకో వెపన్ తెచ్చుకోవాలి. నీ కత్తి పోయిందని చెప్పి నేను యుద్ధం చేయాలని ఆగుతానా? నా టాస్క్ ఏంది, నేను టైం అయ్యే లోపు నీ బెలూన్లు అలగొట్టాలి. నీ కట్టిరిగిపోతే నేనెందుకు అవుతా అని నేను ఆడుతున్నా. ఇప్పుడు అదే ధర్మం కాదు న్యాయం కాదని పెద్ద పెద్ద మాటలు పలికిర్రు. నీతి ధర్మము న్యాయం ఇట్లాంటి మాటలు పలికిన మీరు మరి ఇక్కడ మీ ధర్మాలన్నీ ఏం జరిగినాయి? మీరు అంత నిజంగా అంత సత్యారుచంద్రులా మీరు అంత మంచి మంచి మాటలు మాట్లాడినప్పుడు లాజికల్గా ఆడితే ఆల్రెడీ ఇద్దరు ఇంజూర్డ్ ఉన్న వాళ్ళని ఒక తీసేయచ్చు కదా మీరు నిజంగా నిజాయితీగా ఆడాలంటే. ఇంకో క్యాండిడేట్ని తీసిరంటే ఏంది అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం. సో అందులో మాట్లాడింది నా ఫ్రెండ్సే ఉన్నారు అక్కడ, అంటే నేను రెగ్యులర్గా మాట్లాడే నా క్లోజ్ ఫ్రెండ్సే ఉన్నారు. సో నేను ఫీల్ అయినా, అరే మీరు నా దోస్తులు అయ్యండి కూడా, సరే దోస్తులకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక నిజాయితీతో ఆడాలి కదా. మీరు నిన్ననే నన్ను తిట్టిరు, నేను నిజాయితీగా ఆడలేదు, నేను దొంగ ఆట అన్నాను. మరి ఈరోజు మీరేం ఆడుతారని నేను హర్ట్ అయిన తర్వాత ఈవినింగ్ గెలిచినామా, ఏం టాస్క్ రాబాయి ఇది నీ అమ్మ, మనం పొద్దున్న నుంచి రక్తాలు చింపుకొని చిందించుకొని ఆడుతూ ఉంటే వీళ్ళు టక్కన వచ్చి జస్ట్ ఆ గేమ్ ఆడేసి వాడు వాళ్ళ సైడ్ హైయెస్ట్ వెళ్ళిపోయారు. ఇంకా దీని గేమ్ ఎందుకు అసలు, బిగ్ బాస్ ఎందుకు పెడుతుండే గేమ్లు, మేము ఆడాం అసలు ఏ ఫిజికల్ టాస్క్ నేను ఇప్పటి నుంచి అని వాళ్ళు కూడా అన్నారు. సో వాడికి వచ్చిన తెలుగులో వాడన్నాడు, నాకు వచ్చిన సర్కాజంలో నేను అన్నా. సో అది ఇది ఎంటైర్లీ డిఫరెంట్. అయిపోయిన తర్వాత ఏం జరిగింది, మేమేమి ఎక్స్పెక్ట్ చేసినాం, సో ఈరోజు మన ఎగ్స్ హైయెస్ట్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డే మనకు ఒక లీడింగ్ ఇస్తాడేమో. దాంట్లో పృథ్వీ అనేటోడు చాలా వైలెంట్గా ఆడుతున్నాడు. ఫస్ట్ వాడిని తీసేస్తే అట్లీస్ట్ మనం సేఫ్గా ఆడుకోవచ్చు, ఎందుకంటే వాడు చాలా ఘోరంగా ఆడుతున్నాడు, అగ్రెసివ్ అని అనుకున్నది మాట్లాడాను. కట్ చేస్తే మాకు ఆఫర్ ఇవ్వలేదు అంటే మాకెందుకు ఇవ్వలేదు వాళ్ళకి ఎందుకు ఇచ్చారని నాకు మళ్ళా కోపం వచ్చింది. ఎందుకంటే బెలూన్ టాస్క్లోనే మేమే రూల్ ప్రకారం విన్నర్స్ క్లియర్ కట్ తెలుగులో రాసిందన్న. సో నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ తెలుగు అయితే వస్తుంది, తెలుగులో క్లియర్గా అర్థమవుతుంది. నేను దాని గురించి 100% ఇప్పటికి కూడా వాదిస్తుంది దాన్ని. క్లియర్ కట్ పాయింట్ చెప్తే కూడా వాళ్ళు ఏదో లూప్ హోల్స్ ఎతికి వాళ్ళ సైడు లాజిక్ ఏదో ఎత్తుకున్నారు, చిన్న లూప్ హోల్స్ బొక్కలు ఎతికి అవన్నీ ఎతికి వాళ్ళు విన్నర్ అని ప్రకటించుకున్నారు ఫుడ్ గురించి కాబట్టి వాళ్ళు బయాస్డ్ ఆడిరని నాకు అనిపించింది క్లియర్. కానీ బిగ్ బాస్ నువ్వెందుకు వాళ్ళు తప్పు ఆడుతున్నారని చెప్తలేవు, నువ్వు రాసిన రూల్స్ నీకు కూడా అర్థమవుతలేవా, నువ్వు చెప్పాలి కదా వాళ్ళకి వాళ్ళు తప్పు మాట్లాడినప్పుడు. దీనివల్ల మేము ఒక ఫుడ్ కోల్పోతాము, లేకపోతే మాకు మోరల్స్ పోతాయి, మేము ఫీల్ అవుతాం కదా, మా సైడ్ కూడా కరెక్ట్ ఉండాలిగా అని చెప్పి నా పాయింట్ అక్కడ నేను రేజ్ చేసిన. ఫస్ట్ నాకు దానికి సమాధానం రాలేదు. తర్వాత ఎగ్ టాస్క్లా మళ్ళా సేమ్ వాళ్ళకి ఇచ్చిరు మాకు ఇవ్వలేదు. సరే పోనీ మా దరిద్రం ఇంతే అనుకుని మళ్ళా గేమ్ స్టార్ట్ చేసినాం. మళ్ళీ సెకండ్ గేమ్ అయిపోయేలోపు మళ్ళా సెకండ్ టైం మా టీంలోకి ఇంకొని తీసేసారు. అంటే వాళ్ళకి 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు, మాకు అసలు ఇవ్వలేదు. సో ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే గేమ్ స్టార్ట్ అయ్యేముందే నిఖిల్ గాడు నేను ఇద్దరం క్లాన్ చీఫ్స్ ఉండే. మా అమ్మ ఆల్రెడీ మనము ఘోరంగా నిన్ననే ఫుల్ దెబ్బలు తాగినాయి అందరికీ. దాంతోపాటు ఏంది ఎగ్స్ ఎవడో ఎత్తుకోబోతాడు అన్నట్టు ఒక రూల్ ఉండే దాంట్లో. ఎవడు ఎత్తుకోబోతాడో మేము పాత సీజన్లో అప్పుడప్పుడు చూసినప్పుడు సడన్గా రాత్రి దొంగల్లాగా వచ్చి ఎత్తుకోబోయేటోళ్ళు. సో నాయన ఇది కేర్ఫుల్ ఉండాలిరా మనం అనుకుని యాక్చువల్గా ప్రేరణ వాళ్ళందరూ మేము బయట పడుకుంటాం ఎగ్స్ దగ్గర, ముట్టుకోవద్దు అన్నాడు కదా, మేము అక్కడే పడుకుంటాం ఎవడన్నా వస్తే సేఫ్ కదా అని. ప్రేరణ వాళ్ళంటే అమ్మాయిలు మీరు ఎట్లా పడుకుంటారు, మేము కూడా వస్తాము, నేను కూడా పోయినా, నాతో పాటు నిఖిల్ వచ్చిన అందరం రాత్రంతా ఎగ్స్ దగ్గర అంత క్లియర్గా పడుకున్నాను నేను. గేమ్ ఎందుకు ఆడా, ఎందుకంటే వీళ్ళు ఇట్లా 1-2 అంటే వాళ్ళ సైడ్ ఒకటి వీళ్ళ సైడ్ మాడితే నాకు అది నచ్చలేదు. సో నచ్చక నెక్స్ట్ డే పొద్దున్నే నిఖిల్ గాడు వచ్చి ఏమన్నాడు అంటే మామ చూసి ఆడుకుందామరా అన్నాడు. అంటే నేనన్నా మామ ఎట్లన్నా ఆడుకోండి, నేనైతే ఈడనే ఉంటా, నేను లొల్లి పెట్టుకునే మూడ్లో నేను లేను, దెబ్బలు తాగించుకునే జోన్లో నేను లేను, ఇంకా చాలా టాస్కులు ఉంటాయి, ఇట్లా మరీ వరస్ట్గా ఆడుతున్నారంటే లేదు మమ్మ చూసి ఆడుకుందాము దెబ్బలు తాగించుకోకుండా. అంటే బెటర్ రా, ఇక్కడికి ఎవరు రావద్దు, అక్కడక్కడే దొంగ ఆడ ఏం కావాలంటే ఆడ చేసుకుందాం, ఆడ గడ్డి గిడ్డ అంతా ఉన్నది, ఈడికి వస్తే అనవసరం ఇబ్బంది రా అంటే సరే మామ అన్నాడు. పోయినాం. ఇంత మాట్లాడిన తర్వాత లిటరల్లీ ఏం మాట్లాడినాము, మనము ఈ గుడ్ల దగ్గర ఇక్కడ తట్టల దగ్గర మాత్రం ఎవడు రావద్దురా అని మాట్లాడుకున్న తర్వాత మీరు మళ్ళీ వీడియో చూడండి, నేను అక్కడే ఉన్నా, నిఖిల్ టీం వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎగ్స్ దగ్గరికి. ఎందుకు వెళ్ళిపోయారు, మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక్కడ ముట్టుకోవద్దురా అని. నేను లాయల్గా అట్లనే ఉన్నా, ముట్టుకోకుండా అట్లనే ఉన్నా. ఉన్న తర్వాత నేను పోయినాక వాళ్ళు వచ్చి నా ఎగ్స్ ఎత్తుకొని వీకిరు. అరే మరి ఇక్కడ మళ్ళీ ఏం లాయల్టీ పోయిందిరా మీది, ఇప్పుడే కదరా మనం మాట్లాడుకుంది, మీరు ఎట్లా ఎత్తుకపోయారు నేను మాట్లాడితే నిన్న మీరు తీసుకోలేదా అన్నారు. అరే ఏం మనుషులు రా, నిన్నటి అయిపోయింది, ఈరోజు పొద్దున మళ్ళీ ఒక రూల్స్ మాట్లాడుకున్నాం కదా క్లాన్ చీఫ్గా, అంటే నాకు చీఫ్ చెప్పలే అంటారు. ఇంక ఇన్ని అడ్డంగా వాదిస్తే ఏం మాట్లాడతామన్నా. వీళ్ళు తీసుకెళ్ళారు కానీ మా వాళ్ళు వెళ్ళి మా దాంట్లో అమ్మాయి వెళ్ళి మేము పోలే, అమ్మాయిలనే పొమ్మన్నాం, అమ్మాయిలే ఫైట్ చేసుకున్నాం. ఆ అమ్మాయి ఊరికి యష్మి వెళ్ళి పరిగెత్తుకుంటే ఆమె తీసుకొని వచ్చింది. సీరియస్గా వీళ్ళు ఉరుకొచ్చి మళ్ళీ ఎట్లా దొంగతనం చేస్తారు అది ఇది అని చెప్పేసి మళ్ళీ రచ్చ చేసి ప్రేరణను గుంజి పడేసారు, యష్మిని గుంజి పడేస్తే ఈయన దగ్గర అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదికి వెళ్ళి దొర్లుకుంటా గుంజి ఇసిరేసారు వాళ్ళని అమ్మాయిలను. ఇసిరేస్తే వీళ్ళేమంటారు, అబ్బాయిలు ఎవరన్నా మా మెడల మీద ఎక్కిర్రు అని చెప్పేసి అనేసారు.
అనేసరికి అసలు ఒక్క సెకండ్ ఆలోచించకుండా నిఖిల్ గడ పరిగెత్తుకుంటూ వచ్చి, అరే మన దాంట్లో సోనియా నైనిక మీ మీద కూర్చున్నారంటారా, మెడల మీద కాళ్ళు పెట్టిరంట వాళ్ళు నా కొడుకులు, ఎవరిని వదిలిపెట్టద్దు, వస్తే ఎవరిని పడితే వాళ్ళని ఎత్తి ఇసిరేరా అని చెప్పేసి ఒక క్లాన్ చీఫ్ అన్నప్పుడు నీకు కంట్రోల్ ఉండాలి. నువ్వు ఎత్తి ఇసిరేరా అంటే వాడు ఆల్రెడీ వైలెన్స్ గా ఆడతాడు, నువ్వు వాడ ఒక బుల్లు లాగా ఎగురుతా ఉంటాడు, వాడిని ఎత్తి ఇసిరేరా అంటే వాడు ఆగుతాడా అన్న? నువ్వు కనీసం ఏం జరిగిందా కూడా ఆలోచించకుండా, సో ఇంత కాన్షియస్ లేకుండా ఎందుకు ఉంటున్నారా మీరు? ఇంకా నాకు అర్థమైంది ఇది ఇంకా చెత్తగా పోతుంది గేమ్ అని అర్థమైపోయింది. నేను నా టీం అందరిని పిలిచి ఒకటే మాట అయిపోయినా, యాజ్ అ చీఫ్ గా నేను ఒకటి చెప్తా, ఈ టాస్క్ ఓడిపోయినా రెస్పాన్సిబుల్ నేను తీసుకుంటా, ఏది జరిగినా నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటా, కానీ దయచేసి మీ ఫిజికల్గా మాత్రం హర్ట్ చేసుకోకండి. నాకైతే ఈ గేమ్ నచ్చట్లేదు, చాలా వర్స్ట్గా ఆడుతున్నారు, సో ఇట్లా ఇంత గలీజ్గా అయితే నేను ఆడలేను. సో నేను మీకు ఒకటే చెప్తా, యాజ్ అ చీఫ్గా మీరు ఆట ఆడుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు వన్ ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చారు, ఆడుకోండి, కానీ ఫిజికల్ డ్యామేజ్ చేసుకోకండి ప్లీజ్, వద్దు, ఇది మాత్రం నా పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్తే ఓకే చీఫ్ అన్నారు, వెళ్ళిపోయారు. నేను పక్కకి వెళ్ళి కూర్చున్నా. సో నేను హర్ట్ అవ్వడానికి రీజన్ ఇవి. ఇన్ని రూల్స్ మాట్లాడినాక వీళ్ళంతా తొండి ఆడుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఎన్ని రోజులను వాదిస్తామన్నా వాళ్ళతోటి? అంటే నాకేం నచ్చిందండి, నాకేం నచ్చలే అంటే, మీ సైడ్ ఇప్పుడు పవర్ స్ట్రెంత్ ఉంది కాబట్టి మీరు ఏమన్నా ఆడతారు, అదే స్ట్రెంత్ మా దిక్కుంటే మాత్రం మేము దొంగ ఆట ఆడుతున్నాం, మేము ధర్మం లేకుండా ఆడుతున్నాం, నిజాయితీ లేకుండా ఆడుతున్నాం, నీతి లేకుండా ఆడుతున్నాం, ఇన్ని మాటలు మాట్లాడితే ఇంత ఫ్లిప్ ఎందుకు అవుతారు మీరు అని నాకు నచ్చలే అన్నాడు. సార్ వీళ్ళతో బాబు గేమ్ ఆడేది నేను ఏమన్నా కానీ నేను పక్కకి వెళ్ళి కూర్చున్నా హర్ట్ అయిపోయి. ఆ హర్ట్ అయిపోయిన దాంట్లో ఇంకా నాకు గలీజ్ అనిపించింది ఏంటంటే, యష్మి పృథ్వీతో అరుస్తా ఉన్నది, యష్మి ఈజ్ నాట్ ఈక్వల్ టు పృథ్వీ, కానీ యష్మి నూకేసిండు, ఊరికొస్తే నేను అడ్డం నిల్చున్నా, నన్ను నూకేసి బుట్టను దన్నిండు. ఫస్ట్ బుట్టను ముట్టుకోవద్దని అంటే నువ్వు ఎట్లా దంతావు, చేతులున్న బుట్టను కూడా కాలుతోదన్నీ వెళ్ళిపోయారు విష్ణుప్రియ వీళ్ళందరూ. ఇప్పుడు నువ్వు గుంజుకోవడం ఒక ఎత్తన్నా, నువ్వు తన్నేదాకా వచ్చినావంటే అది ఏడుదాకా పోతుంది. సో నాకు అసలు నచ్చలేదు. నేను నచ్చక పక్కకి వెళ్ళి కూర్చున్నా, మరీ చిల్లర గుట్లాడుకుంటున్నారా, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, ముందు రోజు ఆల్రెడీ వైలెన్స్గా ఆడుతూ ఉంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, ఫిజికల్గా దెబ్బలు తాగించుకోకుండా ఆడండి అని. సో నేను చూస్తే చాలా చిల్లర ఆడుకుంటున్నారు, డెఫినెట్లీ బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు, మీరు లిమిట్స్ క్రాస్ అవుతారు అని ఇంటెన్షన్. నేను పక్కకు కూర్చున్నా, తిట్టని వాళ్ళని తిడతాడు, అప్పుడే రియల్ అవుతారు, నేను చెప్పినా ఎవడు ఇంటెలిజెంట్ అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా, అందుకని హర్ట్ అయిపోయి. ఆ తర్వాత అది వదిలేసి జస్ట్ నేను యష్మి అరుస్తా ఉన్నది నా వీడియో ఒకటి పెట్టేసిరు అన్న, అంతే. ఇంత జరిగింది 1.5 days, ఇదంతా వదిలేసి ఆ అరుస్తా ఉంటే నా వీడియో పెడితే నా ఫ్యామిలీ వాళ్ళే అనుకున్నారు, ఆడపిల్ల ఎరుతా ఉంటే నువ్వు ఎందుకు కూర్చున్నావురా అంటే, కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇదంతా అమ్మతోటి ఇదంతా మాకు చూపేలేదురా అన్నారు. నేను ఎవరికి సమాధానం చెప్పుకుంటే పోవాలన్నాయిగా, నాకు అక్కడ నచ్చలేదు. నేను ఎందుకే అన్నా, ఎడిట్ చేసినట్టు క్లారిటీగా చేయండి అని ఎందుకన్నా అంటే, క్లియర్గా ఉన్నట్టు చూపించండి, దొంగ అయితే దొంగ, దొరైతే దొర అన్నది నా పాయింట్. సో నేను దాని గురించే మాట్లాడాను. అంటే 2 వారాల్లో క్యాప్టెన్ అయిపోయావు, విన్ అవ్వబోతున్నా అనే కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఇట్లా హార్డ్గా బిహేవ్ చేసావా? లేదు, అస్సలు లేదన్న, నేను అదే చెప్తున్నా కదనే. ఇప్పుడు ఫస్ట్ వీక్ కూడా అందరిలో ఉన్న డౌట్ ఇదే అన్న. ఫస్ట్ చెప్తాను, ఫస్ట్ వీక్ కూడా నేను ఇట్లనే ఉన్నా అన్న. ఫస్ట్ వీక్ నా బిహేవియర్ అదే, సెకండ్ వీక్ అదే, థర్డ్ వీక్ మీరు చూస్తే సాక్స్ టాస్క్ ఆడినామన్నా, మీకు గుర్తుంటే సెకండ్ వీక్ లో. ఇప్పుడు నేను అంత గలీజ్గా ఆడాలనుకుంటే సాక్స్ టాస్క్ లో నిఖిల్ నేనే ఫైనలిస్టులు, ఇద్దరం ఆడినప్పుడు నిఖిల్ గాని సాక్స్ మీద పెట్టపోయినా వాని కాలు పెద్దది, వాడు నాకంటే హైట్ కాబట్టి వాడేదో మ్యాజిక్ చేసి నన్ను పట్టుకోపోయాడు, వాడే దొరికిండు అడ్డంగా. నేను సాక్స్ మీద పెట్టబోయి వాని కాలు మీద పెట్టినా, వాని కాలు బెనికింది. సో బెనికినప్పుడు నేను ఇమ్మీడియట్లీ వాడిని కూర్చోబెట్టి సాక్స్ తీసి వాని కాళ్ళు రాసి, మామ ఓకే లైట్ తీసుకో, గేమ్ ఓకే, సో డ్రా చేసుకుందాము, ఏం కాదు మామ, నువ్వు ఆడతా అంటే ఆడు, కానీ నువ్వు ఆడితే గుర్తుపెట్టుకో మామ, ఇంకా 90 రోజులు ఉన్నదిరా, ఇప్పుడే బాడీలు ఖరాబ్ చేసుకోక మామ, కాళ్ళు మలతపడ్డదంటే ఇబ్బంది అవుతుంది. నేను చెప్పి నేను ఎందుకు చెప్తాను, మరి నాకే డబ్బులు వస్తాయి కదా గెలిచాలంటే. కానీ నా స్వతహాగా నా మెంటాలిటీ అదేంటంటే, నా గొడవలు వైలెన్స్ నచ్చవు. సో నిఖిల్ నేను ఆపిన, మరి దాని గురించి కూడా ఎవరు మాట్లాడలే ఎప్పుడు. సో నా మెంటాలిటీ అది. నేను చీఫ్ అయినాక ఏం చేసిన అంటే, యష్మి చీఫ్ అయిన దాంట్లో యష్మితోటే నేను 2 weeks ఉన్నా, ఎవ్రీ టాస్క్ నేనే ముందుకు పోయి ఆడినా, మీరు చూస్తే. సో నేను చీఫ్ గా కూడా నేనే ముందుకు పోయినా అనుకో, ఈడు మామూలుగా వాడేపోతాడు, చీఫ్ గా కూడా వాడేపోతాడు, మాకు ఎప్పుడు ఛాన్స్ వస్తుంది అని డెఫినెట్ గా ఒక క్వశ్చన్ నాకు వస్తుంది. సో నేనేమనుకున్నా, నేను అవసరం ఉన్నప్పుడు మాత్రమే దిగుతా, అంటే నేను గట్టిగా ఎవ్వడు లేదు అందరికి ఛాన్సులు ఇచ్చినాకనే నేను వస్తారా, యాజ్ అ చీఫ్ గా నేను ఇప్పుడు రాజు కైండ్ ఆఫ్. సో నేను మిమ్మల్ని ముందుంచి నడిపించాలనుకుంటున్నా, నేను ఇప్పుడు అది ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నా అని నేను ఇనిషియేటివ్ తీసుకొని, అందుకే వాంటెళ్ళి నేను ఆడకుండా వీళ్ళని పంపించిన. మీరు చూస్తే ఇప్పుడు బ్యాలెన్సింగ్ టాస్క్ ఉంది, డెఫినెట్ గా నాకు మెంటల్ అండ్ బాడీ బ్యాలెన్స్ ఉందనే విషయం నాకు క్లారిటీగా తెలుసు. సో అది నాకు తెలుసు కాబట్టి ఆ టాస్క్ నేనే పోయినా, లేకపోతే నేను పోకపోయేటోని. బెలూన్ టాస్క్ లో కూడా నిఖిల్ రాకుండా ఎవరు వచ్చినా మణికంఠనో యష్మినో పంపిద్దాం అనుకున్నా నేను. అది కూడా చెప్పిన, నేను ఆడరా అంటే చీఫ్ నువ్వు ఆడొద్దని యష్మి తిట్టింది నన్ను, నువ్వు మన టీం కోసమే కదా ఉన్నది చీఫ్, నువ్వు ఆడకపోతే ఎట్లా, నువ్వు వెళ్ళాలి, నువ్వు అవసరం మాకు ఇలాంటి టాస్క్లో నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి.
సో ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు ఫిజికల్ టాస్క్ అంటే లేదు యష్మి మీరందరూ ఆడండి ఇంకా బొచ్చ టాస్కులు ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ క్లాన్ చీఫ్ ఆమె 2 వారాలు ఉన్నది నేను ఫస్ట్ వారంలో పోతాను నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తా చాలా ఉంటుంది కదా ఫస్ట్ అయితే అందరికి ఆపర్చునిటీ రాని యష్మి ఎవరి స్ట్రెంత్ ఏందో తెలిస్తే దాన్ని బట్టి మనం ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు టీంని అని నేను అనుకోని ఆ ఇంటెన్షన్ తోటే ఫస్ట్ నబీల్ని పంపించిన ఎందుకంటే నాకు తెలిసి ఫిజికల్ టాస్క్లో డెఫినెట్గా పృథ్వీని పంపిస్తాడు నబీల్ వెళ్ళిండు నబీల్ గెలిచిండు ఐ వాజ్ వెరీ హ్యాపీ సెకండ్ స్నేల్ టాస్క్లా నేను అనుకున్నా నాతో పాటు ఇంకా స్ట్రాంగ్ ఎవరు వస్తారు అని ప్రేరణ అప్పటిదాకా ప్రేరణ చాలా ఫీల్ అయింది నాకు ఒక్క ఫిజికల్ టాక్ ఆప్షన్ రావటాన్ని ఏడ్చింది కూడా సో నేను ఏమనుకున్నా ప్రేరణను తీసుకెళ్దాం ఖచ్చితంగా ప్రేరణతో ఒక్క గేమ్ అని నడిపిద్దామని అనుకొని నేను మీరు చూస్తా కూడా వీడియోలో క్లియర్గా తెలుస్తుంది నేను అది ఇప్పేసి మైక్ పడేసి ఎవరు వస్తున్నారు నాతో పాటు అని లేసే లోపే ఆదిత్య అన్న ఐఎమ్ గోయింగ్ అని అన్నాడు ఐఎమ్ గోయింగ్ అని ఆదిత్య అన్న అన్నప్పుడు నేను నువ్వు ఉండు అని ఆపలేను ఎందుకంటే ఆయన నా క్లాన్కి వచ్చిందే నాకు ఆ క్లాన్లో ఆపర్చునిటీస్ వస్తలేవు అందుకనే నేను నీ క్లాన్కి వస్తున్నాను నువ్వు అన్నప్పుడు కూడా నేను నీకు ఇవ్వకపోతే నాకు ఇంకేం వాల్యూ ఉన్నట్టు అందుకని నేను క్విట్ అయిపోయి నేను ఒక్క మాట మాడకుండా అన్న నువ్వే వెళ్ళని చెప్పిన ఒకటే మాట అన్న నువ్వు ప్యానిక్ అవుతావు ప్యానిక్ కాకుండా చాలు గేమ్ ఆడొచ్చు మనం అని చెప్తే కూడా ఆయన ప్యానిక్ అయ్యండు దాని తర్వాత ఫీల్ కూడా అయ్యిండు సారీ అబ్బాయి ఈశ్వర్ ఏంటంటే పోనీ అన్న లైట్ తీసుకో ఏం కాదు ఇదే చెప్తున్నాను అందుకనే కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్గా ఎగ్జైట్ కాకూడదు అన్న అని చెప్పిన అది ఓడిపోయిన తర్వాత థర్డ్ టాస్క్ ఇస్ వెరీ మ్యాండేటరీ నిఖిల్ వాళ్ళు ఏం చేశారంటే నేను ఆడమమ్మా ఇప్పుడు ఎవరెవరైతే ఆడారు నేను ఆల్రెడీ వాడు స్నేల్ టాస్క్లో ఆడండి కాబట్టి నెక్స్ట్ ఎవరెవరైతే ఉన్నారో నేను వాళ్ళని పంపిస్తా అని చెప్పేసి అన్నారు నేను వాళ్ళని పంపిస్తాను వాళ్ళు అన్నప్పుడు నేనేమన్నా అంటే అమ్మాయిలను పంపిస్తా అన్నప్పుడు మన టీంతో ఉండి యష్మి అమ్మాయిలు ఎవరన్నా వచ్చారనుకో ఇది ఎందుకంటే అప్పటికి యష్మి ఆడలే మనకంటే ఆడలే మిగతా 3 ఆడారు నేను ఆల్రెడీ 2 వారాలు ఆడుతూనే ఉన్నా కదా నేను నడిపిద్దాం గెలిపిద్దాం వాళ్ళు గెలిస్తే నేను గెలిచినట్టే కదా నేను అనుకున్నా సో నేనేమనుకున్నా వాళ్ళకి వెళ్ళి క్లియర్గా చెప్పిన వాళ్ళ ఏ అమ్మాయిని పంపించిన వాడు యష్మి కానీ మణికంఠ కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ చూసి పంపిస్తాను నేను వెళ్ళను నేను వెనకాల ఉంటాను వాళ్ళకి చెప్పిన ఒక్కవేళ నిఖిల్గా వచ్చిండు అనుకో నేనే పోతా కన్ఫామ్గా ఎందుకంటే ఇప్పుడు నబీల్కి ఆల్రెడీ ఇంజూర్ అయింది నబీల్కి ఆ టాస్క్ లో హర్ట్ అయ్యిండు అండ్ ఆ తర్వాత ఏమైంది మన ఈ అన్న ప్రేరణ ఆడిరు కదా స్నేహిల్ది దీంతోటే కదా షోల్డర్ మొత్తం రాసుకుపోయినాయి వాళ్ళకి సో వాళ్ళకి పాపం ఆల్రెడీ స్ట్రెంత్ తక్కువ ఉన్నది సో నేనే వెళ్ళాలి ఇంకా అని అనుకున్నా అందుకని నేనేమన్నా అంటే చూసిపోదాం ఒకవేళ మనం పక్కా గెలవాలి అనుకుంటే నేను పోతా బట్ విల్ సీ ఎవరన్నా వాళ్ళు తెలివిగా మేము ఫస్ట్ చెప్తే మా బట్టి వాళ్ళు డిసైడ్ అవుదామని వాళ్ళు చూస్తూ ఉన్నారు సో నాకు అర్థమైంది ఖచ్చితంగా నిఖిల్ గాడే వెళ్తాం అనుకుంటున్నాను సో అందుకని నేను మీరే చెప్పండి అంటే నేనే వస్తున్నా అన్నాడు ఇప్పుడు నేనే వస్తున్నాను బరాబర్ నేనే వస్తున్నాను నేను కూడా వెళ్ళాను సో నేను రిక్వైర్మెంట్ ఉన్న ప్రతిసారి వెళ్ళినా నేను కానీ ముందు వాళ్ళని నడిపిద్దాం అనుకున్నా కానీ అది ఎట్లా ప్రొజెక్ట్ చేశారంటే వీడు చీఫ్ అయినాక రిలాక్స్ అయ్యిండు అని వాళ్ళు ప్రొజెక్ట్ రిలాక్స్ అయ్యిండు గర్వం పెరిగిపోయింది ఎగ్జాక్ట్లీ కానీ ఇప్పుడు నేను చీఫ్ అయినాక నాకు గర్వం పెరిగితే అన్న నేను చీఫ్గా నన్ను తీసేసిన తర్వాత కూడా నా టీం మెంబర్స్ అందరూ వచ్చి ఎందుకన్నా నన్ను హక్ చేసుకొని ప్రైజ్ చేస్తారు సో అది పాపం జనాలకు తెలియదు నేను వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేను ఎందుకంటే వాళ్ళు ఏం చూపిస్తే మీరు అదే చూసి వాళ్ళు చేసిన ఎడిటింగ్ బట్టే కదా మీరు అట్లే అనుకుంటారు సో మీ తప్పు కూడా లేదు బై కానీ జరిగింది ఇది నేను అందుకనే చెప్పాలని ప్రతిదీ నేను చెప్తా ఇప్పుడు పూసకు వచ్చినట్టు ఎందుకు చెప్తున్నా దే హ్యావ్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది రిటర్న్ చూపించాలంటే చూపించచ్చు కానీ పబ్లిక్కి చెప్పాలి ఎందుకంటే బాబు గర్వం పెరిగిపోవడం కాదురా చీఫ్ అంటే అది కూడా నేనే ఆడితే ఇంకేం ఫైదా ఉంటుంది అన్న అన్ని నేనే ఆడుకుంటే అన్నది నా ఇంటెన్షన్ ఉండే బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఎందుకంటే పబ్లిక్ ఏమనుకున్నారు పక్కన పెడితే నాతో పాటు ఉన్న నా క్లాన్ మాత్రం డెఫినెట్గా ఫర్ ఎవర్గా నువ్వు మా చీఫ్ లాగానే ఉండిపోతావు 4 days అయినా వీఆర్ వెరీ హ్యాపీ విత్ యూ అని వాళ్ళు హక్ చేసుకున్నారు అంటే అదంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు సెల్ఫ్ నామినేషన్ కూడా ఎగ్జాక్ట్లీ లీడర్షిప్ క్వాలిటీ కిందనే చూడాలి కానీ అది రాంగ్ ప్రొజెక్ట్ అవుతా వచ్చింది ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్ కూడా దానికి రీజన్ ఉందన్న బేసిక్ గా నాకు ఎమోషన్స్ చాలా ఎక్కువ సో నాకు మా డాడీ వాచ్ అనేది చాలా ప్రైమరీ ఇంపార్టెంట్ అండ్ నేను ఆ వాచ్ ఏంది అనేది కూడా నిఖిల్కి ఎక్కువ చెప్పలే నేను బట్ స్టిల్ వాడికి వాళ్ళ నాన్న వాచ్ సో వాడికి వాళ్ళ నాన్న లేడు సో ఈ వాచ్ వానికి చాలా అవసరం అని వాడే రియలైజ్ అయ్యి వాడికి కూడా వాళ్ళ నాన్న షర్ట్ వచ్చింది వాడు ఇమ్మీడియట్లీ నువ్వే తీసేసుకోరా వాచ్ నాకు అవసరం అంటే అరే అట్లా మాట్లాడకొద్దు కూర్చొని మాట్లాడదామరంటే కూడా వాడు నా మాట వినలేదు నేను ఫిక్స్ అయిపోయిన ఆల్రెడీ ఇది నీకే అని వెళ్ళిపోయాడు అక్కడ చిన్నోడు వాడు చాలా సో అంత చిన్నోడు వాడు నా గురించి నా పెయిన్ అర్థం చేసుకొని వాడు నాకు అది ఇచ్చినప్పుడు వీనికి కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని నాకు మనసులో గట్టిగా ఉండే కానీ వచ్చినప్పుడు చూద్దాం ఏదైనా ఆప్షన్ వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నప్పుడు నువ్వు చూడ 2 వారాలు చీఫ్లు నామినేట్ కాకుండా నేను ఎలక్ట్ అయిన వారమే చీఫ్ ఎందుకు నామినేట్ అవుతాడన్న వెరైటీగా సడన్ గా ఇంకోటి నేను విన్నాను ఈసారి వీళ్ళకు ఎలిమినేషన్ లో ఉండరు వీళ్ళు మీరు పక్కకి వెళ్ళి అన్నారు గుర్తుందా అన్న తర్వాత సడన్ గా వచ్చిందా వాళ్ళే నామినేట్ చేసుకోవాలంటే ఏందన్నట్టు అసలు సడన్ గా
ఇప్పుడు చీఫ్ అన్న ఒక పొజిషన్ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తారు ఫస్ట్ నుంచి, అవును చీఫ్ అంటే చాలా గొప్ప పొజిషన్, తోపు తురుమన్న తర్వాత నామినేషన్ ప్రాసెస్ దేనికి చేస్తున్నారు, వీడి హౌస్ కి అర్హత లేదు అని. సో ఇప్పుడు చీఫ్ నామినేట్ అయితే చీఫ్ కే హౌస్ లో ఉండడానికి అర్హత లేదు అన్నట్టే కదా ఇండైరెక్ట్ గా. అది ఎక్కడ రూల్ నాకు అర్థం కాదు, ఎట్లా లాజిక్ కూడా నాకు అర్థం కాలేదు. షాక్ దినా ఇప్పటిదాకా ఇలా అన్నాడు, సడన్ గా ఇలా మార్చాడు ఏంట్రా బాబు, అసలు నాకు అదే అర్థం కాదు. దట్టు స్టార్టింగ్ వాళ్ళు ఒక మాట అనుకున్నా ఓకే, వాళ్ళే అన్నారు వాళ్ళని ఎవరు నామినేట్ చేయొద్దు అని. అన్నప్పుడు మేము నామినేట్ చేసుకుంటే ఇంకెందుకు ఇక చీఫ్ పొజిషన్, నాకెందుకన్నా చీఫ్, నేను చీఫ్ తీసేసి నన్నే నామినేట్ చేసుకుని అని చెప్తుండే కదా నేను, ఎట్లీస్ట్ అట్లా ఒకటి అది ఉంటుండే. సో నేను దానికే హర్ట్ అయినా ఫస్ట్. సరే ఊకే ఇంకా బిగ్ బాస్ పడిందని ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు నామినేట్ అయితే నువ్వు వస్తావన్న ధైర్యం నీకుందారా అని అడిగినవని. నాకు లేదురా అన్నాడు. నీకుందారా అని నన్ను అడిగి, నాకు కూడా లేదురా అన్న. సో నేను ఏమనుకున్నా, అంతకు ముందే వాడు నాకు వాచ్ ఇచ్చింది కదా, ఇది కరెక్ట్ టైము చేసుకుందాం, ఏం కాదు, నేను సెల్ఫ్ నామినేట్ అవుతున్నా కాబట్టి ఏం కాదు అని, నేను గేమ్లు కూడా ఆడుతున్నా కదా, ఏం కాదు చూసుకుందాము, ఇదే పర్ఫెక్ట్ సిచ్యువేషన్, వాడిని సేవ్ చేద్దాము, అట్లా నాకన్నా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేను వెళ్ళి, ఇట్లా వాడు నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చిండు, సో అది ఇది అని చెప్పింది అనుకో, చాలా చెండాలంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి సింపతి డ్రామా ప్లే చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను వెళ్ళి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నేను బయటకు వస్తాను నాకు, ఎందుకంటే నేను అట్లా మాట్లాడితేనే వాడు ఏం మాట్లాడు, అందుకని నేను రుబాబ్సే మాట్లాడి వచ్చిన తర్వాత వాడు వారం మొత్తం నా మీద జోకులు వేసాడు, సెల్ఫ్ నామినేటెడ్ చీఫ్ జోక్ వేసిండు. కానీ అది మా ఫ్రెండ్షిప్, జోకులు వేసుకున్నాం. కానీ సోనియాకి ఎందుకో డౌట్ వచ్చింది, ఆ పిల్ల అదే రోజు అడిగింది నన్ను, ఎందుకు నామినేట్ చేసుకున్నారా నువ్వు, కనీసం ఆర్గ్యుమెంట్ చేయకుండా ఎందుకు నామినేట్ చేసుకున్నారా అంటే, ఏం లేదురా బేసికల్లీ నేను వాడిని అడిగిన, వాడు కాన్ఫిడెంట్ లేదన్నాడు, నాకు లేదు కాన్ఫిడెన్స్, కానీ వాడు నాకు నాన్నది గిఫ్ట్ ఇచ్చిండు కదరా, వాడికి ఇన్ రిటర్న్ నేను ఏదో చేయాలనుకున్నా, సో వాడిని నామినేషన్లోకి వెళ్ళి సేవ్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనుకున్నా అంతే. కానీ ఈ మాట ఇందుకోసం నేను చేసినాను, దయచేసి నిఖిల్కి మాత్రం చెప్పకరా అన్న. ఇప్పటిదాకా వాడికి తెలియదు, ఆ మ్యాటర్ చెప్పలేదు. అది లక్కీలీ వెరీ హ్యాపీ, ఇది బయట కూడా రాలేదు షోలో కూడా, అదొక్కదాన్ని నేను హ్యాపీ ఫీల్ అయినా, అది రానందుకు. మిగతా చాలా రాలేదు, దానికి ఘోరంగా ఫీల్ అయినా. కానీ ఎందుకంటే ఇది వచ్చి ఉంటే మళ్ళీ ఇటు సింపతి ఇదంతా అనేటోళ్ళు. కానీ ఇప్పుడు నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే, వాళ్ళు బయట ప్రొజెక్ట్ చేసిన విధానానికి, అరే బాబు అందుకు కాదురా, రుబాబ్సే కాదు, ఏదో పొగరు కాదు, నా ఇంటెన్షన్ ఇది, కానీ నేను చెప్పాలనుకున్న తరీకా అది, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అది కాదు కాబట్టి నామినేట్ చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని ఉదాహరణ కూడా జరిగి మొత్తం పెంట కాదన్నా. ఫుడ్ అసలు షో మొత్తంలో అత్యంత ప్రభావవంతమైనది ఫుడ్ అన్న. అవును, ఏంటి ఆకలితో చంపేస్తున్నారా? బేసిక్ గా ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ లోనే ఫుడ్ గురించి కూడా టాస్కులు పెట్టారు. ఓకే, సెకండ్ వారం ఫుడ్ గురించి టాస్కులు పెట్టినప్పుడు ఇద్దరం ఫుడ్ తిన్నాం, ఒకరికి ఫుడ్ లేదు, ఓన్లీ రాగి జావా, అండ్ ఒకరోజు రాగి జావా, ఇంకో రోజు ఏమో అన్నము జస్ట్ పప్పు, అంటే కుక్ చేసుకోవద్దు, అంటే మిర్చి మసాలా అంటే ఏం రావు, ఓన్లీ సాల్ట్, అన్నము, కిచిడి, రాగి జావా, ఈ మాత్రమే వాళ్ళకి ఇచ్చారు, ఈ మాత్రమే తినాలి 1 వీక్. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉందో చూద్దాము, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఉండగలుగుతారో చూద్దాం అని చెప్పేసి వాళ్ళకి ఆ టాస్క్ పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు అది అంటున్నారు. ఇప్పుడు సెకండ్ వీకే నువ్వు అంత పెద్ద టాస్క్ మీరు పెట్టినప్పుడు నేను ఏమనుకుంటానా, ఆబ్వియస్గా సెకండ్ వీక్ ఇంత పెద్ద టాస్క్ ఉంది, ఇప్పుడు నేను చీఫ్ అయిన తర్వాత నేను ఓడిపోతే 6 మందికి ఫుడ్ లేకపోతే ఘోరం కదా అని ఉంటుందా ఉండదా? మరి నువ్వు బిగ్ బాస్ తో ఫైట్ చేసినట్టే నేను ఎవరితో ఫైట్ చేయాలి మరి ఫుడ్ గురించి? ఇంకా అందుకనే బిగ్ బాస్ తో ఆర్గ్యుమెంట్ చేసిన, అన్న ఈ రూల్ ప్రకారం వాళ్ళకి అర్థమైతలేదు, మీరు చెప్పాలి అని మొత్తుకున్నది. ఎందుకంటే మనకు కూడా రాగి జావిస్తే ఏంది పరిస్థితి అనుకున్నా, బట్ థ్యాంక్ఫుల్లీ మాకు నార్మల్ రేషన్ ఏదో ఇచ్చారు, మేము తిన్నాం. సో జరిగింది. దీని మధ్యలో ఏం జరిగిందంటే, నేను చీఫ్ అయ్యే కంటే ముందు మొత్తం రేషన్ అంతా అయిపోయింది. రేషన్ అంతా అయిపోతే అప్పుడు కూడా ఇనిషియేటివ్ తీసుకుంది. నేనే ఏమన్నా అంటే, అరే సాటర్డేకి మళ్ళీ చీఫ్లు అందరూ మారిపోయారు కదా, ఒక పని చేద్దాము, ప్రస్తుతానికి మన దగ్గర ఓన్లీ మా టీంలో మాత్రమే గోధుమ పిండి ఎక్కున్నది. యష్మి పెద్ద గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొచ్చింది, మిగతా ఎవ్వరి దగ్గర ఫుడ్ లేదు. సో నేనేమన్నా అంటే, ఆ ఉన్న దాంట్లో పప్పు గిప్పు ఏదో వేసుకొని తిన్న తర్వాత గోధుమ పిండి ఒకటే ఉంది కాబట్టి గోధుమ పిండితోటి దోశలు చేసుకుందాం, సో దట్ ఆ క్వాంటిటీ చాలా రోజులు వస్తుంది, ఆ దోశలు ఎక్కువ రోజులు వస్తాయి, దానివల్ల కొంచెం మనం సర్వైవ్ కావచ్చు, మళ్ళీ ఫుడ్ టాస్క్ పెట్టేంత వరకు అని అనుకున్నప్పుడు 2-3 రోజులు ఓన్లీ గోధుమ పిండి దోశలు పప్పే తిన్నామన్నా. దానివల్ల ఏం జరిగింది, నాకు వడలే, లైఫ్లో ఫస్ట్ టైం తిన్నా, నాతో పాటు చాలా మందికి వడలే, ఎసిడిటీ ట్యాబ్లెట్లు వేసుకున్నారు, ప్యాండీ ట్యాబ్లెట్లు వేసుకుని. సో ఇంత సఫర్ అవుతున్నప్పుడు సడన్గా మన ట్యూస్డే రోజు మాకు ఫుడ్ టాస్క్ పెట్టారు, ఫుడ్ అంత వచ్చినాక పెద్ద కొట్లాట. ఇప్పుడు మీరు వండుకుంటారా మేము వండుకుంటాం, టైమర్ పెట్టారు 14 గంటలు. సో ఫుడ్ దగ్గర కొట్లాట పెట్టుకోవద్దు మామ, ఇద్దరం కలిసి కట్టుకొని రోజుకో 1.5-2 గంటలు టైం పెట్టుకొని మనం వండుకుంటూ పోయినాం అనుకో, 7 days మనకు ఫుడ్ టాస్క్, 14 గంటలు అంటే రోజుకు 2 గంటలు, 2 గంటలలో ఆరాంసే పొద్దునకి మధ్యాహ్నానికి సాయంత్రం సరిపోయే ఫుడ్ మనం వండుకోవచ్చురా అని మేము కాంప్రమైజ్ అయ్యి ఏం చేసినాం, మేము కాంప్రమైజ్ అయ్యి మేము వండుకున్నాం ఒకరోజు.
అప్పుడే ప్రశాంతంగా తిన్నా 3 రోజుల తర్వాత ఫుడ్ సక్కలేక. నువ్వు తినంగానే నెక్స్ట్ డే తెల్లారు కూర్చోబెట్టి నెక్స్ట్ డే తెల్లారు అదే రోజు కూర్చోబెట్టి ఇంకో నోటిఫికేషన్ ఏం పంపించారంటే ఎవంది వాడే సపరేట్ వండుకోవాలి కలిసి వండుకోవద్దు అన్నారు. నాకు మస్తు కోపం వచ్చింది. అప్పుడు బాధల మనిషి పుట్టుక ఉట్టరా లేదురా వీళ్ళు నాకు అర్థం కాదు. అంటే తిననీకి పెడుతురా తినకుండానే పెడుతురా టాస్కులు, మనం కలిసి ఉంటే ఎందుకు వీళ్ళు ఓరుస్తలేరు అంటే వీళ్ళకి కొట్టుకోవడమే కావాలా అన్నది మా మేజర్ ఫోకస్. దానిపైనకి వచ్చిన బాధలు వచ్చినప్పుడు ఇప్పుడు నీకు తిండి లేకపోతేనే బాధ ఉంటుంది, నీకు పైసలు లేకపోతేనే బాధ ఉంటుంది. ఆ బాధలకి వెళ్ళి నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు క్లియర్ కట్ గా ఫార్మల్ గా మాట్లాడాడు మనిషి అనేటోడు బరాబర్. లోపల పెయిన్ ఉన్నప్పుడు ఏదో ఒక బాధ వస్తుంది, కడుపు కాలినప్పుడు బాధ వస్తుంది అన్న. ఇప్పుడు ఆ మాటలు తప్ప నేను కూడా చెప్పిన ఆ మాటలు తప్పు, కానీ నేను అన్న ఇంటెన్షన్ ఏంది అసలు అడిగిరా నన్ను ఎవడన్నా ఏ ఇంటెన్షన్ తో అన్నావని. జస్ట్ నేను అడగంగానే జస్ట్ సైకోలా బిహేవియర్ అంటే సైకో బిహేవియర్ అంటే ఏందన్నా వాడు ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో అర్థం కాకుండా ఉంటుంది ఆ సైకో బిహేవియర్ అన్నది. మనిషి పుట్టుక నువ్వు బాధలో నాగార్జున అనడం కూడా చాలా రాంగ్. అట్లా ఎట్లా అంటారు ఇప్పుడు నేనంటే పోరన్నా అన్న, ఇప్పుడు ఆయన ఎట్లా అంటారు ఇంత పెద్ద మనిషి ఇది ఆఫ్టర్ ఆల్ బోడిముండ గేమ్ ఇది ఏమన్నా కానీ అట్లీస్ట్ నువ్వు ఏమడగాలి నువ్వు అన్న పర్సన్ కూడా మిత్. బిగ్ బాస్ అనేవాడు ఒక మిత్ ఎగ్జాక్ట్లీ. వాడిని నువ్వు అంటే అంత పర్సనల్ గా తీసుకొని ఇట్లా ఊగిపోవడం అంటే నాకు అసలు అక్కడ నేను బాధ అనిపించింది. ఎందుకంటే సైకో బిహేవియర్ అంటే కాన్షియస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం. నేను బాధల మాట్లాడిన మాటలు అదే నేను నాకు నవ్వొచ్చింది. మిగతావన్నీ మీరు చూస్తే ఆ 2 మాటలు ఏది వీళ్ళు తినడానికి పెడుతురా తినకుండా ఉండడానికి పెడుతురా టాస్కులు అని అన్నా. నన్ను ఏం అడగాలి నిజంగా కూడా నేను ఫీల్ అయింది ఎక్కడ అంటే ఎందుకు అన్నావు చెప్పు అని అడగాలి. అడిగిన తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను రాంగ్ అయితే నువ్వు రాంగ్ మాట మాట్లాడినావు తప్పు అంటే ఎగ్జాక్ట్లీ కదా. వాళ్ళు బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ షో అని పెద్ద మాట చెప్పినప్పుడు అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ షో అయినప్పుడు నా పర్సనాలిటీ తప్పునప్పుడు నన్ను పిలిచి నువ్వు వార్నింగ్ ఇవ్వాలి. నాకు బాబు నువ్వు కోపంలోనో బాధలనో ఏదో జోకులకరంగా లిమిట్స్ క్రాస్ అవుతున్నావు, ఇట్లా మాట్లాడితే ఇంకోసారి నీకు వార్నింగ్ ఉండదు పంపిస్తాను నువ్వు అంటే నేను నా నోరు అదుపులో పెట్టుకుంటా. అసలు బిగ్ బాస్ మీద జోకులు వేయొద్దురా బాయ్ వాళ్ళు ఫీల్ అవుతారని నేను అనుకుంటా. ఇప్పుడు నేను నా బాధను కూడా నేను మాట్లాడదాను, బాధలో కూడా నాకు కోపం వస్తే నేను కంట్రోల్ చేసుకుంటా, ఏదో ఒకటి చేసుకుంటా, దాన్ని ఓవర్కమ్ చేస్తా. అట్లీస్ట్ ఎట్లో అట్లా ఓవర్కమ్ చేసుకోవడం నేను మంచినే కదా ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు కూడా నాకు జస్ట్ వార్నింగ్ ఇవ్వకుండా ఒకటేసారి నువ్వు టక్కని నేను ఏదో బిగ్ బాస్ గురించి నువ్వు తిట్టినప్పుడు ఎప్పుడు కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వలేదు. ఒక్కసారి రాలేనా మిత్రమా ఒక్కటే ఒకసారి వచ్చింది వార్నింగ్. ఏంది అని అంటే సోఫాలో కూర్చున్నప్పుడు అందరూ నా మీద జోకులు వేశారు, అందరూ బిగ్ బాస్ రూల్స్ కి అగెనెస్ట్ గా మాట్లాడారు, కానీ అందరికంటే ఎక్కువగా అసభ్యంగా అభయ్ మాట్లాడిండు, అందుకని అభయ్ని చీఫ్ నుంచి తీసేస్తున్నా అన్నాడు. నేను అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ముందు నుంచి ఏం చేస్తున్నావు నాకు వార్నింగ్ ఇవ్వకుండా అని నా పాయింట్. ఏం అసభ్యంగా మాట్లాడారు ఏది అదే బిగ్ బాస్ కి ఇప్పుడు వాళ్ళ పెళ్ళాం కొట్టినప్పుడల్లా అది అసభ్యం అంటే ఇప్పుడు నేను అరే నా పెళ్ళాంకి అసలు ఎప్పుడు వండే పెట్టరా నా పెళ్ళాంకి నాకు ఊకేలు అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ జోక్లు అనేది వెరీ క్వైట్ కామన్. అండ్ తెలంగాణలో పెళ్ళాం అనేది చాలా క్యాజువల్. అసభ్యం ఏడైందంటే మనిషి పుట్టుక పుట్టిరని నేను మాట్లాడిన దానికి ఆ పక్కనే ఈ డైలాగ్ యాడ్ చేసి నువ్వు మ్యూజిక్ వేస్తే 2 సీరియస్ గా మాట్లాడినట్టే ఉంటాయి. అసలు అది వేరే కాంటెక్స్ట్, ఇది వేరే కాంటెక్స్ట్. నేనే కాదు బొచ్చడం మంది అన్నారు. ఏమన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు మా పాప రాస్తుంది ఇట్లాంటి టాస్క్లని నేను అన్న తర్వాత బిగ్ బాస్ నీ క్రియేటివ్ నన్ను కూడా పిలవండి, మేము రాసిస్తాం దీనికంటే బెటర్ జోకులు, మీకు సైకోగాలు మీరు, మీకంటే సైకో గేమ్స్ మేము కూడా వేస్తాం, మీకంటే సైకో మా యష్మియా ఉన్నది, లేకపోతే మా వీళ్ళే ఉన్నారు, మా సోన్సో క్యాండిడేట్ ఉన్నాడు, మేము ఇంకా సైకో గేమ్లు రాస్తూ ఉంటాం అని చెప్పి నేను కాదు నాతో పాటు చాలా మంది అన్నారు. నీకు అర్థమైందా అన్న? సో అందరూ మాట్లాడుతున్నప్పుడు తల ఒక జోక్ వేసినప్పుడు నేను కూడా ఒక మాట మాట్లాడినా, కానీ అది ఒక్క పదం పట్టుకొని నేను మాట్లాడే అన్ని ఓ దగ్గర ఏరుకొని వచ్చి పెడితే అది ఇప్పుడు దాన్ని ఏమంటారు అన్న ఇంటెన్షనల్ గా బయటికి పంపించే ఆలోచన. ఎగ్జాక్ట్ నాకు అదే అనిపించింది. సో నాకు నేను ఫీల్ అయినా ఇంకెక్కడ ఫీల్ అయినా అంటే ఘోరంగా డైరెక్ట్ గా వాళ్ళు నన్ను వార్నింగ్ ఇచ్చారు. నేను సారీ చెప్తా బిగ్ బాస్, నన్ను కన్ఫెషన్ రూమ్ పిలవండి, ఎందుకంటే ఎవడైనా ఎంత పెద్ద తోపు తురుము కనైనా కన్ఫెషన్ రూమ్ కి రావాల్సిందే. ఇప్పుడు నేను టాస్క్ ఆడుతున్నప్పుడు నేను సరిగా నేను బిహేవ్ చేయనప్పుడే యాజ్ ఎ సంచాలక్గా నన్ను లోపలికి పిలిపించి బిగ్ బాస్ నాకు మీరు ఇట్లా కాదు ఇట్లా చేయాలి, ప్రతిదీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీరు మళ్ళీ మొత్తం గేమ్ ప్లే మళ్ళీ చేయండి అని చెప్పి నాకు చెప్పి పంపించిన మీరు నేను బిగ్ బాస్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు క్రియేటివిటీ మీద వాళ్ళ మీద జోకులు వేస్తున్నప్పుడు నువ్వు చాలా రూల్స్ దాటుతున్నావు, ఇట్లా చేస్తే మంచిగా ఉండదు, నాకు ఒక్క వార్నింగ్ అని వస్తుందా రాదా అన్న? 100% సిగరెట్ తాగినప్పుడు మాట్లాడొద్దన్న దానికి వార్నింగ్లు వస్తాయి, పాటలు పాడిన దానికి వార్నింగ్లు వస్తాయి, దరువులు వేసిన దానికి వార్నింగ్లు వస్తాయి, ఇంగ్లీష్ మాట్లాడిన దానికి వార్నింగ్ వస్తాయి, బూతులు మాట్లాడిన దానికి వార్నింగ్ వస్తాయి, అమ్మాయిలకు ఇష్టం లేకుండా హగ్ చేసుకున్నా వార్నింగ్ వస్తుంది. కానీ నేను బాధలో 2 మాటలు అంటే నాకు వార్నింగ్లు రావు. నాకెందుకు రావు మరి వార్నింగ్లు? నేను అప్పటికే చీఫ్ 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 అని చీఫ్ నే మీరు చాలా చీఫ్ చేశారని చెప్పి ఫీల్ అయినా నేను వాడే నామినేట్ చేసుకోవాలన్న పదానికి. ఆ తర్వాత అన్ని రూల్స్ నాకు అగెనెస్ట్ గా పోతా ఉంటే ఇక నాకు బాధ రాదా అన్న? ఇక నువ్వు ఏం చేసినా నేను కుట్రాబాయ్ నేను నీ కిందనే ఉంటా అని చెప్పి మాట్లాడతామా అన్న? బాధ వచ్చినప్పుడు ఎవడైనా మాట్లాడాలి కదా. రైజ్
ఇప్పుడు నువ్వు వాయిస్ రేజ్ చేయడం అనేది స్వతహాగా మనిషికి ఇచ్చే హక్కు ఎవడైనా కూడా. అంతే కదా. అది ఎంతవరకు లిమిట్ ఉండాలనేది మీరు చెప్పండి. ఆ లిమిట్ ప్రకారం నేను మాట్లాడతా. నాకు తెలియదు, నేను బాధలో మాట్లాడినా. నాతో పాటు మిగతా వాళ్ళు అందరూ జోక్ చేస్తే అందరినీ పక్కన పెట్టి నువ్వు నన్ను టార్గెట్ చేసినావు, ఓకే. నన్ను చీఫ్లకి వెళ్ళి తీసేసినావు, నేను టోటల్లీ అగ్రి. అప్పుడు కూడా కెమెరాకి వెళ్ళి నాతో పాటు 5 మంది ఉన్నారు. నేను తప్పు చేయడం వల్ల నా కిందున్న 5 మంది కూడా చీఫ్కి అర్హుడు కాదు అని మీరు మాట్లాడారు. కానీ నేనేమంటా అంటే వాళ్ళ 5 మందికి సపరేట్ లైఫ్ ఉన్నది. నా వల్ల మీరు వాళ్ళని బలి చేయకండి, వాళ్ళ కెరియర్ తప్పు పోకూడదు. సో నేను దేనికైనా రెడీ ఉన్నాను. నన్ను జైలుకి పంపిస్తారా పంపించండి, అదే మా హౌస్లో జైలు ఉంటుంది కదా. నన్ను బయటకు పంపించేస్తారా పంపించండి, కానీ నా వల్ల దయచేసి వాళ్ళ 5 మంది లైఫ్ మాత్రం ఆపకండి, ఇది కరెక్ట్ కాదు. నన్ను కన్ఫెషన్, ఎందుకంటే మీరు అసభ్యకరమైన పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నా స్లాంగ్లో నేను కొన్ని పదాలు మాట్లాడతాను. ఇప్పుడు నేను అరే మెంటల్ గానవా ధమాక్ లేదనేది నేను రెగ్యులర్గా ఛాయ్ తాగుతూ క్యాజువల్గా మాట్లాడుకునే మాటలేదు. అవి పెద్ద బూతులు కావు, మీకు తెలియకపోవచ్చు అవి ఆ పదాలు. సో నేను దానికైనా సమాధానం చెప్తా. అండ్ నేను నిజంగానే తప్పు మాట్లాడినంటే బరాబర్ సారీ బిగ్ బాస్, నేను ఇంకోసారి తప్పు చేయని చెప్తా. అండ్ బయటకు వచ్చి నాతో పాటు మిగతా 11 మందికి మీరు ఇట్లా మాట్లాడకండి రా నేను కన్ఫెస్ చేస్తా. సో దట్ అట్లీస్ట్ వాళ్ళన్నా కంట్రోల్ తప్పకుండా వాళ్ళన్నా ఉంటారు. వాళ్ళు కూడా కంట్రోల్ తప్పకుండా ఉంటారు కదన్నా, వాళ్ళకు కూడా అవసరమే కదన్నా. సో నేను చెప్తా, నన్ను పిలవండి అని అన్నా. నేను నాతో పాటు మిగతా వాళ్ళందరికీ అరే దయచేసి ప్రతి ఒక్కడు వెళ్ళి వాడి వల్ల మేమెందుకు సఫర్ అవ్వాలి, బిగ్ బాస్ వాని కన్ఫెషన్ మిల్లు చెప్పి మీరు అందరు కెమెరాకి వెళ్ళి చెప్పండి రా అన్న. మణికంఠ వెళ్ళిండు, యష్మి వెళ్ళింది, అందరూ మాట్లాడారు. అయినా కూడా నన్ను విలువలేదు. సో శుక్రవారం నాకు తేడా కొట్టింది. నేను అన్నా బిగ్ బాస్ మీరు నన్ను ఈ రోజు కన్ఫెషన్ పిలిచిర్రా, మీరు నిజంగా నాకు ఛాన్స్ ఇస్తున్నట్టే, మీరు పిలుస్తలేరా, ఇట్స్ క్లియర్ దట్ మీరు నన్ను సాటర్డేకి ఫ్రేమ్ చేస్తున్నారు, ఐఎమ్ రెడీ అని చెప్పేసిన డైరెక్ట్ గా. ఇక అది కూడా అర్థం కాదు ఇక నాకు ఇంత ఏజ్ లో ఇంత తిరిగిన లైఫ్ లో. సో క్లియర్ గా నాకు అర్థమైంది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు సాటర్డే నన్ను ఫ్రేమ్ చేసిర్రు, మాట్లాడిర్రు. బట్ థ్యాంక్ఫుల్ అక్కడ టీం అందరు సపోర్ట్ చేసిర్రు. నాగార్జున సార్ కూడా మళ్ళీ పోనీలే పాపం పోనీ వానికో ఛాన్స్ ఇద్దామని ఆయన ఆపిండు. కానీ నువ్వు 4 రోజులు నా గురించి నెగిటివ్ పోటర్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఓటింగ్ పడలేదు అంటే నేను ఎవరిని అడగలుగుతా? ఆ ఓటింగ్ సిస్టమ్ ఎట్లుందో నాకు తెలియదు, ఏమైందో లాస్ట్ లో పెట్టారు. లాస్ట్ లో పెడితే లాస్ట్ లో ఎవడెత్తాడు ఓట్లు? నీకు ఆ ప్రయారిటీ లేకుండా చేశారు. చాలా వాంటెడ్ గా అన్ని రకాలుగా ఫ్రేమ్ చేశారు వాళ్ళు. సో ఇక నాకు నేను ఫీల్ అయినా, నేను బయటకు వచ్చి 1.5 డే టాస్క్ 3 రోజులు చూపించారన్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఒకటన్నా బేబక్క, ఆర్జే శేఖర్ భాష, సోనియా, నువ్వు, మీ నలుగురు సూపర్ కంటెంట్ ఇచ్చారు. అవును, మంచి కంటెంట్ వెళ్తుంది. బేబక్క అయితే ఎలక్ట్రిఫైయింగ్, ఆమె తెలుసు కదా అన్న. నిజంగా చెప్తే మీరు షాక్ అవుతారు, బేబక్క సూపర్ సింగర్ అన్న, ఫుల్ టాలెంటెడ్. పాపం ఆమె రోజు ఆమె, శేఖర్ అన్న, ఆదిత్య ఓమన్న అండ్ ఇంకోరెవరో 4 కలిసి ఒక 1/2 hour 1 hour స్కిట్లు వేసేవాళ్ళు బయట. పాపం అవేవి రాలే అంట బయటకి. జనాలు ఏమనుకుంటారు, అసలు ఈ బేబక్క ఏడ కనబడతలేదు రా అనుకుంటారు. ఎగ్జాక్ట్, అసలు బేబక్క పరువు తీసి పడేసారు. ఆమె ఎంత ఎనర్జెటిక్ ఉంటది, మస్తు ఎనర్జెటిక్ ఉంటది అన్న ఆమె. అసలు ఏమి ఎడ్డిదల్లా చేసి బయటకు పంపించేశారు. మస్తు బాగా అనిపించింది. అంటే శేఖర్ భాష, పాపం శేఖర్ భాష బిగ్ బాస్ కోసం బయట చాలా చేశాడు. పోయాడు అన్ని 2 వారాల్లో టప్ బయటకి. శేఖర్ అన్నది ఒక్కటి ఏం జరిగిందంటే అన్ఫార్చునేట్ గా, ఇప్పుడు అది కూడా చూడండి, ఇప్పుడు పబ్లిక్ ఓటింగ్ ఫైన్, మరి పబ్లిక్ ఓటింగ్ ప్రకారం పంపించచ్చు కదా శేఖర్ అన్నని, పంపలే, మాకు ఓటింగ్ ఇచ్చారు. దాంట్లో జరిగింది ఏంటంటే అన్ఫార్చునేట్లీ అదే రోజు అన్న మాతోటి నాకు బాబు పుట్టిండ్రా, నాకు ఉండబుద్ధి అయితే లేదని అన్న మా అందరికి చెప్పిండు. సో మాకు ఉండబుద్ధి అయితే లేదు అన్న తర్వాత కూడా మేము ఎందుకు ఆయన ఉండాలని మాట్లాడదాం. ఓటింగ్ అయితే బరాబర్ అయినా తక్కువ రాదన్న, కన్ఫర్మ్ ఆయనకు ఓటింగ్ తక్కువ రాదు. మస్తు వెరీ గుడ్ ఎంటర్టైనర్ చాలా అని మీరు ప్లాన్ చేసుకుని వచ్చాడు. మీకు ఎవ్వరు చేసుకున్నారో లేదా ప్లాన్, కానీ మనోడు ఒక 2 నెలల నుంచి అద్భుతంగా ప్లాన్ చేసుకుని వచ్చాడు లోపలికి. ఇంకోటి కూడా మీరు చూస్తే అన్న, శేఖర్ అన్న పాపం ఆయన ఒక 80% ఎంటర్టైన్ చేస్తే ఒక 10-20% మాత్రమే ప్లే బయటకు వచ్చి, దానికే మేము మస్తు ఖుషి అయిపోయినాం. ఫస్ట్ 1 week 2 weeks ఇరగా తీసాడు, అసలు సడన్ గా డల్ అయిపోయాడు. మరి ఏమైందో అర్థం కాదు. బాబు వల్ల అసలు మొత్తం డౌన్ అయిపోయాడు అన్న. మస్తు బాగా అనిపించింది అన్న. ఇంకా నువ్వు ఆయన అడగాలన్న అసలు ఫుడ్ గురించి. పాపం ఏమేమో తినేటోడన్నా, పచ్చి కందిపప్పు తినేటోడన్నా, ఆకలి అయ్యి ఫుడ్ అలవాట్లేదు ఆయనకి, కుక్డ్ ఫుడ్ అలవాట్లేదు. ప్రోటీన్ తెచ్చుకున్నా, ప్రోటీన్ తీసుకుని ఇవాళ వండుకున్నది రేపు తిన్నారా? ఏమైందంట, అది ఎందుకు తినాల్సి వచ్చిందంటే మాకు 14 గంటలే టైం, ఆ టైం దాటితే ఇబ్బంది అవుతుంది. సో రోజుకి మనకు ఒక గంటనే లిమిట్ అని పెట్టుకున్నాం. ఆ గంటను ఒక గంటలో ఫుడ్ అవ్వదన్న, ఒక 3 పూటలకు అవ్వదు. సో మేమేమనుకున్నాం 3 పూటలకు కాకుండా 4 పూటలకు చేసుకుందాం, ఎట్లా 1.5 టైం అవుతుంది. సో నెక్స్ట్ డే ఒక 1/2 hour కలిసి వస్తుంది కదా మనకని చెప్పి మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని అట్లా చేసినాం. సో ఈ రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం
మళ్ళీ నెక్స్ట్ డే పొద్దునకి తినుకోవచ్చు అట్లీస్ట్. ఓకే పొద్దున తిన్నాక మళ్ళీ అట్లా నాలుగు పూటలకు అట్లా వండుకుందామని ప్లాన్ చేసాం. ఆ ప్రాసెస్ లో ఆదిత్య అన్నకు మోషన్స్ కూడా అయినాయంట పాపం, స్టమక్ అప్సెట్ అయితే. సో ఇవన్నీ మనం పొద్దున వండుకుంది మధ్యాహ్నం తిన్నాం. ఎగ్జాక్ట్లీ 4వ పూట అంటే అన్యాయం. సో నా పాయింట్ ఏంటంటే నువ్వు ఫుడ్ కు టాస్క్ పెట్టినప్పుడు ప్యారలల్ గా మళ్ళీ ఈ టాస్క్లు పెట్టినప్పుడు ఈ గ్యాప్ లో స్టమక్ అప్సెట్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అన్న. చాలా ఆల్రెడీ ఏ టైంకి తింటున్నామో ఏ టైం పట్టినామో తెలియదు. సో దాని మీద ఎక్కువ ఓవర్ బర్డెన్ అనిపించింది. సో అందు గురించే నేను బాధపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అవన్నీ చెప్తే గానీ ఎవరికి అర్థం కాదు. కరెక్ట్. నాగార్జున బిహేవియర్ కొంత వియర్డ్ గా అనిపించింది నాకు నీ విషయంలో. ఏమంటావు అది? అంటే ఒకటే అన్న, నాకేమనిపించింది అంటే ఇప్పుడు సైకో అన్న పదం అయితే వాడాల్సింది అయితే కాదని నేను ఫీల్ అయినా హానెస్ట్. ఎందుకంటే సైకో బిహేవియర్ ఏంది అని అంటే నువ్వు ఇంకా నేను ఎవడు కంట్రోల్ చేసినా అన్కంట్రోలబుల్ వాడు సైకో బిహేవియర్ అంతే కదా. కానీ సరదాగా నలుగురితో నేను జోక్ వేస్తే దాన్ని కూడా మీరు యాడ్ చేసి సైకోలా బిహేవ్ చేసిన అంటే నాకు అర్థం కాలేదు. ఒకసారి ఫీల్ అయినా నేను, ఏది అక్కడ వచ్చి టాస్క్ దగ్గర ఎవడికి వాడే వండుకోవాలి, కిచెన్ లో ముగ్గురే ఉండాలి కిచెన్ లో. ఎవడికి వంట రాదు మా క్లాన్ లో ఉన్న వాళ్ళకి. ప్రేరణ కొంచెం వండుతుంది, మనకట కొంచెం వండుతాడు, యష్మిక్ పాపం రాదు. సో మేము ముగ్గురమే ఉన్నాం. మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తే తప్ప ఫుడ్ అవ్వదు. ముగ్గురే ఉండాలంటే ఎట్లయితుంది అన్న? ఇబ్బంది అవుతుందా కదా? ఆబ్వియస్. ఆల్రెడీ మీరు గంట టైం ఇచ్చారు, దాంట్లో సపరేట్ వండుకోవాలన్నారు, దాంట్లో ముగ్గురే ఉండాలనేసరికి నాకు బర్దాష్ కాలే అసలు. అక్కడ నాకు కోపం వచ్చి ఆడ మెత్తి శ్రేష్ వెళ్ళిపోయినా. ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మాత్రమే నేను ఎదిరించాను. ఆ తర్వాత మీరు నా వీడియో మొత్తం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ తప్ప మిగతా స్ట్రెచ్ అంతా నేను నవ్వుకుంటూనే ఉన్నా, మొత్తం సరదాగానే నవ్వుకుంటున్నా. ఇక మరి అలా సైకో బిహేవియర్ ఏందో నాకు అర్థం కాలేదు. నేను దానికంటే అంత ఘోరంగా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఆడతలేవరో వెళ్ళిపోతా నేను హానెస్ట్ గా. అది నాకు అర్థం కాలేదు. కంటెంట్ ఇచ్చే వాళ్ళందరినీ ముందు బయటికి పంపించేస్తున్నారు, ఏంటి దీని వెనక? ఏమన్నా నాకు నిజంగా అర్థం కాలేదు. లిటరల్లీ మీరు నమ్మండి అన్నప్పుడు బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని అడగండి, అభయ్ నవీన్ నువ్వు ఏమని ఎక్స్పెక్ట్ చేసావు అని అడగండి. ఫస్ట్ వీక్ వెళ్ళిన బేబక్క నుంచి ఇప్పుడు వచ్చిన ఆదిత్య ఓమన్ గాని నైనిక వరకు కానీ నేను టాప్ 5 కంటెస్టెంట్ అని అనుకోకపోతే నా పేరు మార్చుకున్నా. ఎందుకంటే నేను దిల్దార్ ఉన్నా అన్న, నేను దిల్దార్ నా లెక్కున్నా. వెళ్లే ముందే విన్నర్ అనే డైలాగ్ కూడా విన్నా నేను. లోపలికి వెళ్ళేటప్పటికే గెలుచుకొస్తాడు, కొట్టుకొస్తాడు కప్ అని నేను హానెస్ట్ గా ఉందామని పోయినా అంతే. సార్ నాకు కొన్ని రూల్స్ నచ్చవు, వాటి ప్రకారం నేనున్నా. ఇప్పుడు నాకు అర్థం కాని దాన్ని లేకపోతే బిగ్ బాస్ లో వాళ్ళు ఏం చెప్తారంటే బీ యువర్ సెల్ఫ్ అంటారు. హైలైట్ నాకు జోక్ ఏం తెలుసా బయట కమెంట్లు, అది షో గేమ్ షో అని తెలుసు కదన్నా అంటే గేమ్ షో కాదు, అది రియాలిటీ షో. అంటే నీ లెక్క నువ్వు బతకాలి. ఆడపోయి నేను గేమ్లు ప్లాన్ చేసి ఇంకేం బతుకురాను, అదే నేను అందరికి సమాధానం చెప్పాను. అంతే కదా, రియాలిటీ షో అన్నప్పుడు నాకు సార్ అడిగిండు కూడా, సో నీకు చాలా ఎమోషన్స్ ఉన్నాయి అంటున్నావు కదా అబ్బాయి, నువ్వు ఇవన్నీ దాచిపెట్టుంటావా అంటే లేదు సార్ నాకు వద్దు, ఐ వాంట్ టు విన్ ద ట్రోఫీ బట్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ మై క్యారెక్టర్. సో నేను ఎట్లుంటానో అట్లనే ఉంటాను అంతే. అంతేగాని కప్పు కోసం పైసల కోసం కాదు, నేను కొత్తగా మాత్రం బిహేవ్ చేయాలి సార్. నాకు ఆ మినిట్లో నాకు నచ్చపోతే నేను దేని గురించి అయినా డిఫెండ్ చేస్తాను, నా మెంటాలిటీ అదే అని నాకు సార్తో చెప్పినా కూడా. సో నేను నా లెక్క ఉంటా, రియల్గా ఉంటా. అంటే సార్ రియాలిటీ షోలో రియల్గా ఉండకపోతున్నావు, నేను రియల్గానే ఉన్నా. మనిషికి కోపం అనేది సర్వసాధారణం అన్న, కరెక్టే. అది 22 రోజులలో ఒకసారి కోపడ్డాను నేను. అంటే ఇప్పుడు నా తర్వాత నాకంటే ఎక్కువ కోపడ్డలు కూడా ఉన్నారన్న. ఇప్పుడు నాకంటే ఎక్కువ కోపడ్డలు ఉన్నారు, నన్నే ఎందుకు టార్గెట్ చేసి నాకు అర్థం కాలే. రైట్. బిగ్ బాస్ అంటే నాగార్జునే కదా? కాదు, హీస్ జస్ట్ అ హోస్ట్. అవునా? బిగ్ బాస్ వేరే, బిగ్ బాస్ అనేది సపరేట్ వాయిస్ అన్న. ఆయనకు మనకి అది లేదు, బిగ్ బాస్ అనేది జస్ట్ అ వాయిస్. మరి నాగార్జునకి ఎందుకు కోపం వచ్చింది? పెళ్ళం గిల్లం అంటే బేసికలీ ఇప్పుడు నాకు సార్ కూడా ప్రోమోలు చూపిస్తారు కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు నేనే షాక్ చూడాడు ఆయన, అంటే చూస్తుండొచ్చు కానీ మరి 24 hours ఆయన ఎందుకు చూస్తాడన్న? అంటే విల్ బి వెరీ బిజీ కదా. సో ఆయన ప్రోమో చూపించుంటారు మేబీ, లేదంటే ఆ ఎపిసోడ్స్ జరిగిన చిన్న చూపించుంటారు. ఇప్పుడు సీరియస్ గా మాట్లాడింది ఆల్రెడీ నువ్వు ముందు ఒక పాయింట్ పెట్టి దాని వెనకాల నేను జోక్ గా మాట్లాడే అన్ని నాతో పాటు చాలా మంది మాట్లాడారు, అవన్నీ ఒక దగ్గర క్లబ్ చేసి దాని కింద మీరు ఒక వాయిస్ మ్యూజిక్ యాడ్ చేస్తే అది చాలా నెగిటివ్ వెళ్ళిపోయింది. అది వెళ్ళడం ఒకటి చెప్పన్నా, చరిత్రలో ఇంతవరకు ఎవరు బిగ్ బాస్ నువ్వు తిట్టినంత తిట్టలా, నువ్వు జోక్లు వేసినంత, నువ్వు చివరికి బిగ్ బాస్ అన్నా అని కూడా అనిపడేసావు. అన్న కూడా అన్నా. ఎందుకు అట్లా? అంటే అందరూ బిగ్ బాస్ అంటే చాలా భయపడతారు కదా. అట్లేం లేదన్నా, తీసుకున్నావు. పెద్దయ్య అన్నారు, పెద్దయ్య అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, బాపు అని మాట్లాడిన ఉన్నారు, అన్న అని మాట్లాడిన ఉన్నారు, భయ్యా చెప్పండి అన్న చాలా మంది ఉన్నారు. నేనేమనుకున్నా అంటే బిగ్ బాస్ ఈజ్ ఎ క్యారెక్టర్, బిగ్ బాస్ అనేది క్యారెక్టర్ లేదు, సారీ బిగ్ బాస్ ఈజ్ ఎ గేమ్ షో. సో ఆ గేమ్ షోకి ఇప్పుడు నేను బై డిఫాల్ట్ నేను తెలంగాణ నుండి, సో నాకు అన్న చెప్పనా రెగ్యులర్ గా మాట్లాడే పదాలు. సో నేనేమనుకున్నా బిగ్ బాస్ అనేటోడికి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ బిగ్ బాస్ తో కెమెరా అంటే బిగ్ బాస్ కెమెరాకి మాడాలి. సో నేను రోజు పొద్దున్నేసి బిగ్ బాస్ నమస్తే అన్న, తిన్నావా, చాయ్ తాగినావా, మంచిగా ఉన్నావా, వదిన ఏం వండింది ఇవాళ నీకు, నిమ్మలంగా ఉన్నావా, వెళ్ళిపోయినావా,
సో షో చాలా మంది నాతో పాటు కూడా అరే మేము మాట్లాడుతూ ఉంటే కూడా మా దోస్తులు కూడా అనేటోళ్ళు, అంటే హౌస్ లో ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు వాళ్ళు ఏమనేటోళ్ళు అంటే అరే వాళ్ళు కెమెరా ఇట్లా ఆన్ చేసి చాయ్ తాగడానికి పోయి ఉంటారు, లేరు చాయ్ సిగరెట్ తాగడానికి రిలాక్స్ అయి ఉంటారు, కంటెంట్ పట్టించుకోవట్లే ఇవ్వడు ఫోన్ తీరా అని చెప్పి ఇట్లా అందరూ జోకులు వేసారు హౌస్ లా. వాళ్ళతో పాటు నేను వేసిన తాగా నేను తెలంగాణ కాబట్టి నాకు 2 పదాలు ఎక్కువ తెలుసు, నేను కొంచెం ఎక్కువ సర్కాస్టిక్ గా మాట్లాడాను. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మన తెలుగు సినిమాలు అంత సర్కాజం ఏడు ఉండదు, మిగతా వాళ్ళంతా కన్నడ హిందీ ఆర్టిస్టులు వాళ్ళకంత తెలుగు రాదు కదన్న, వాళ్ళ స్లాంగ్ లో వాళ్ళు వేసారు, నా తెలుగులో నేను వేసిన జోకులు, కానీ ఎవరిని ప్రొజెక్ట్ చేయకుండా నాదే యాడ్ చేసేసారు మొత్తం అన్ని. రైట్, ఇప్పుడు రీసెంట్ గా నేను వింటున్నా మా టీవీ వర్సెస్ తెలుగు ఆర్టిస్టులు లేదంటే కన్నడ ఆర్టిస్టులు వర్సెస్ తెలుగు అనే ఒకటి వచ్చేసింది, ఒక విభజన రేఖ కనబడుతుంది. అసలు ఏంటి అసలు అది అది ఏమైందంటేనే బేసిక్ గా ఈ సీజన్ లో కొంచెం ఎక్కువ మంది కన్నడ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ నాన్ తెలుగు వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల ఏమొచ్చిందంటే చాలా మంది తెలుగు షోలో కన్నడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అని, వాళ్ళకు కూడా బిగ్ బాస్ ఉంది కదా, వాళ్ళకు కూడా ఉంది ఎగ్జాక్ట్లీ, కాకపోతే వాళ్ళు తెలుగు సీరియల్స్ చేస్తున్నారు. సో నాకేమనిపించిందంటే స్వతహాగా తెలుగులో ఉన్నది ఒకటి, అది డ్రాబ్యాక్ అనాలి లేదంటే మన స్ట్రెంత్ అనాలా తెలియదు, కానీ మన తెలుగు వాళ్ళు అన్ని లాంగ్వేజ్లని యాక్సెప్ట్ చేస్తారు, కానీ మనం యాక్సెప్ట్ చేసినంత హ్యాపీగా వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు. అదర్ లాంగ్వేజ్ గొప్ప గొప్ప యాక్టర్లు ఉన్నారు తెలుగులో, ఎవరన్నా అదర్ లాంగ్వేజ్ సర్వైవ్ అయిన ఉన్నారా అన్న పెద్ద పెద్దోళ్ళు ఎగ్జాక్ట్లీ. మరి మనోళ్ళు ఎందుకు అంత ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు? సరే ఇచ్చినప్పుడు రిటర్న్ కూడా ఇన్ రిటర్న్ కూడా ఉండాలి. ఇప్పుడు నేను వెళ్ళి కన్నడ షోలో యాక్ట్ చేస్తాను పంపిస్తారా నన్ను? కానీ ఏంది ప్రాబ్లం? సో ఇప్పుడు అనిపించినప్పుడు మనకే ఉంది బై డిఫాల్ట్ ఆ నేచర్. నాకేమనిపించింది అంటే అట్లీస్ట్ తెలుగు షో కదా, ఒక 70-80% మనకి ఇచ్చి ఒక 20% వాళ్ళ వేరే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి. అందరికి ఇవ్వద్దని ఏం లేదు, కాకపోతే అట్లా ఇస్తే ఏంటంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోకపోతే ఎట్లా అన్నది నా పాయింట్. అది చాలా ఘోరంగా వచ్చింది ఈ సీజన్ లో. అన్ఫార్చునేట్లీ ఈ సీజన్ లో ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ కన్నడ ఆర్టిస్టులకి ఈ కన్నడ బ్యాచ్ అని పేరు పడిపోయింది వాళ్ళకి. అవును, ఈ కన్నడ బ్యాచ్ కి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నట్టుగా? బేసికలీ వాళ్ళంతా మా టీవీ సీరియల్స్ చేస్తున్న వాళ్ళే అన్న. సో కన్నడ అని చెప్పలేము కంటిన్యూస్ గా, ఎందుకంటే వాళ్ళు తెలుగు సీరియల్సే చేస్తున్నారు. తెలుగు సీరియల్స్ చేయడం వల్ల జనాలకు ఎక్కువ పరిచయం. అన్ఫార్చునేట్లీ వాళ్ళందరూ కన్నడ వాళ్ళే. బేసికలీ తెలుగు సీరియల్ కాదు కదా, వాళ్ళు ఏం పెద్ద తోపు ఆర్టిస్టులు పెద్ద సీరియల్స్ ఏదో చేస్తున్నారు. ఓకే, ఈ షో ద్వారా వాళ్ళని పాపులర్ చేసి బాగా షోలు చేసుకుందాం అనుకుంటుందా మా టీవీ? మాకు కూడా ఇవ్వచ్చు కదా, అట్లా మేము కూడా వేస్తాం కదా. సో అట్లే ఉండకపోవచ్చు, కాకపోతే ఒకటే నెగిటివిటీ అయితే అది ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఘోరంగా వచ్చింది ఈ సీజన్. నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు, కన్నడ వర్సెస్ తెలుగు. నేను ఆదిత్య కూడా బయటికి పంపించింది వాళ్ళే, కన్నడ బ్యాచ్. అవునా? అంటే నేను ఇక చూస్తాను, నేను వచ్చిన తర్వాత చూడలేదా? అంటే నాకేమనిపించింది అంటే నేను వచ్చిన తర్వాత, అంటే అప్పటిదాకా ఉండి వచ్చిన కదా, నేను ఉంటే బాగుండు అని అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో ఒక 2-3 వారాలు దాన్ని వదిలేసేసి ఫ్రెష్ గా చూద్దాం రా అని అనుకున్నా. అన్ఫార్చునేట్లీ ఈ వీక్ లో ఇద్దరు వచ్చేసారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫస్ట్ టైం చూసాను. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏందో ఈసారి ఇద్దరు వచ్చారు కదా, నైనిక అండ్ ఆదిత్య ఇద్దరు వచ్చారు. కలవాలి వాళ్ళని కూడా. అదే అదే. సో సోనియా మీకు పాత ఫ్రెండే కదా? ఎట్లా ఫ్రెండ్? మేము ఇద్దరం కలిసి, ఆమె అప్పుడు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతూ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేసేది. నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చి షార్ట్ ఫిల్మ్స్ చేద్దామన్న టైంలో మా ఫ్రెండ్ నేను ఒక కథ రాసుకున్నప్పుడు తనను ఫేస్బుక్ త్రూ అప్రోచ్ అయినా, కలుస్తారా అని అన్నప్పుడు కలిసినాం, కథ అయిపోయినాం, ఓకే అనుకున్నాం. ట్రావెల్ అయిన తర్వాత తనకెందుకో కథ నచ్చలేదు, చిన్న చిన్న చేంజెస్ జరిగినాయి. దెన్ అట్లా ఫ్రెండ్స్ అయిపోయినాము. ఇంకా అట్లా ఫ్రెండ్కి ఒక 3-4 years అట్లా జర్నీ నడిచింది. దెన్ ఆమె ఎడ్యుకేషన్ దాంట్లో ఆమె ఎన్జిఓ అట్లా ఆమె వెళ్ళిపోయింది. నేను ఇంకా నా కెరీర్ ఇటు నేను ఇటు వచ్చేసిన. సో అట్లా పెరిగిపోయాం. చాలా మంచి క్లోజ్ బాండింగ్ అసోసియేషన్ ఉండే. వెరీ గుడ్. సోనియా విషయంలో ఏం జరిగింది అసలు? మేము చూసింది కరెక్టేనా? ఎందుకంటే యాక్చువల్గా సోనియాకు నాకు కొంత పర్సనల్ బాండింగ్ ఉంది, నాకు కూడా ఫ్రెండ్. తన క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటది, అస్సలు ఎవరిని సహించేది లేదు, ఎగ్జాక్ట్లీ తాట తీస్తుంది. అవును. అట్లాంటిది మా హగ్గులు ఏంటి, ఆ కిస్సులు ఏంటి, ఆ చేతులు నలుపుకోవడాలు ఏంటి, ఇదంతా ఎట్లా, ఏం జరిగింది అసలు? సో బేసిక్ అన్నా నేను ఒక సింపుల్ సీక్వెన్స్ చెప్తాను. నేను చిన్నదే, ఎక్కువ కూడా చెప్పా. బేసిక్ గా ఇప్పుడు సోనియా, పృథ్వీ అనేటోడు సోనియాని ఒక అక్క, ఒక మదర్లీ ఫిగర్ మీద చూస్తారు. ఇది పక్కన పెట్టండి. నిఖిల్ అనేటోడు డైరెక్ట్ చెప్పిండు, నా మమ్మీ లాంటిది అమ్మాయి, సో అందుకనే నేను ఏం మాటైనా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. సో ఈ రెండు విషయాలు పక్కన పెట్టండి. ఇది స్టార్టింగ్ లోనే చెప్పిండు. అన్ఫార్చునేట్లీ అది ఎవరికి రిజిస్టర్ కాలేదు, అది రాలేదు. సో వీళ్ళేం ఫీల్ అయ్యారు అంటే, ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి పెద్ద తేడా ఏం చూసుకోరన్న. వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, కానీ అబ్బాయిని హక్ చేసుకున్నా అమ్మాయిని హక్ చేసుకున్నా వాళ్ళకి ఒక ఫీలింగ్ లేదు. ఒక ఫ్రెండ్ని హక్ చేసుకున్నట్టు ప్రాపర్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం.
సో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే పృథ్వీని సోనియా అనేది చాలా చిన్న పిల్లలా చూసేది. ఎందుకంటే పృథ్వీ అనేటోడికి లవ్ అనేది చాలా తక్కువ. అంటే చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ అవ్వడం వల్ల, తర్వాత వాడికి చిన్న ఎమోషన్స్ వల్ల వాడు కొంచెం అరగెంట్ అయ్యిండు. అండ్ పృథ్వీ గురించి మొత్తం ఆమెకు తెలుసు, అంటే పృథ్వీ మాట్లాడినాం కదా, కాబట్టి పృథ్వీ నీడ్ మోర్ లవ్ అని తను ఫీల్ అయింది. ఫీల్ అయ్యి పృథ్వీని ఒక సిస్టర్ లాగానో ఒక మదర్ లాగానో పృథ్వీని కన్సోల్ చేయడం స్టార్ట్ చేసేది. సో అందుకనే ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు చిన్నపిల్లలు కొందరికి ప్రేమతో చెప్తానే ఉంటారు. సో వానికి అట్లా చెప్పడం స్టార్ట్ చేసింది, ఏదైనా పని చేయాలన్నా పృథ్వీ నాన్న ఇది తీసుకురాపో బేటా అనేది, అంటే వాడు వెళ్ళి తీసుకొని వచ్చాడు. సో అట్లా చూసిన తర్వాత బెలూన్ టాస్క్ అప్పుడు ఏం జరిగింది, పృథ్వీ ఉండి సోనియా గారు మీరు జడ్జిమెంట్ ఇవ్వండి అన్నాడు. ఆల్రెడీ ఈమెకు నాకు గొడవ అవుతుంది, సోనియాకి నాకు. ఆమె కోపం వచ్చి నువ్వేందిరా నాకు చెప్పడానికి, నేను ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తా కదా, నువ్వేందిరా నాకు చెప్పేది అన్నది ఆమె ఫ్లోలో. వాడు ఘోరంగా హర్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు నేను ఎవడో అంటే ఫీల్ అవుతావు, సొంత వాళ్ళు అంటే ఇంకెక్కువ ఫీల్ అవుతావు. ఆమె అనడం వల్ల వాడు లోపల కుమిలిపోతుండో చెప్పలేకపోతున్నాడు. హర్ట్ అయిపోయి మూల కూర్చున్నాడు, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే, వాడు ఏం మాట్లాడతలేడు. ఈమెకు అర్థమైంది వీనికి ఏదో ఇబ్బంది అయింది, ఎందుకో చెప్పట్లేదని. సో నన్ను అడిగింది నాకు తెలియదురా అని అన్న, నిఖిల్ని అడిగింది నాకు తెలియదురా అని అన్నాడు. ఎవ్వడికి సమాధానం చెప్తలేడు. దెన్ వెళ్ళి సోనియా వాళ్ళ దగ్గర కూర్చుంది. ఆమె ఎదురుగా ఫేస్ చేసే ధైర్యం లేక వాడు పిల్లో అడ్డం పెట్టుకుని ఆమెను చూడకుండా ఆటాడుతున్నాడు. సో ఆమెను కన్సల్ట్ చేస్తా ఉంది, అరే చెప్పురా ఏమైందో చెప్పురా అని ఇట్లా షర్ట్ మీద ఇట్లా వేసి కన్సల్ట్ చేస్తా ఉంది, చెప్పురా అంటా ఉంది. ఫైనల్లీ ఓపెన్ అప్ అయ్యి ఏడ్చిండు. మీరు అనేసరికి నేను హర్ట్ అయినా, నేను మిమ్మల్ని వేరేలా చూస్తా కదా, ఆ ఎదురుగా మీరున్నారు కాబట్టి, వేరేవాడంటే వేరే ఉండేది, నేను అసలు ఎవరికినా మీరు కాబట్టి నేను ఒక్క మాట మాడకుండా వెళ్ళిపోయినా నేను అన్నాడు. అరే నువ్వు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నవారా నాకు, ఇంత సెన్సిటివ్ వారా అని అమ్మాయి కూడా ఫీల్ అయ్యి, అరే మా అల్లుడు ఒకడు ఉంటాడు రా, వాని లెక్క చూస్తాను నేను చిన్న పిల్లోనిలాగా, అట్లేం లేదురా, గేమే పర్సనల్ నాకు నా లైఫ్లో నా హార్ట్లో మంచి ప్లేస్ ఉందిరా నీకు, నువ్వు ఒక చిన్న పిల్లోనిలాగా నాకు అది నీకు మొత్తం మాట్లాడింది ఈ అమ్మాయి. ఇదంతా పక్కన పెట్టి జస్ట్ ఇక్కడ రాసేది మాత్రమే పెట్టిరు. ఇప్పుడు చూసే జనాలకి ఈ ముందు కాంటాక్ట్స్ తెలియదు, వెనకది తెలియదు. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఇది చెప్పుంటే మీకు ఆ ఇంటెన్షనే రాదు, అంతే జరిగిందంతా పవిత్రంగా. కానీ దానికి రయ్యని జూమింగ్ చేసి ఇట్లా ప్రతి సిచ్యువేషన్ లో ఇవే జరిగినాయి. సో సోనియా కోపం వచ్చి బయటకు వచ్చినప్పుడు ఆమె మాట్లాడింది అదే అంట, మీకు నిజంగా చూపించాలనుకుంటే ముందు నేను మాట్లాడింది తర్వాత మాట్లాడింది చూపిస్తే అట్లీస్ట్ ఆడియన్స్కి క్లారిటీ వస్తుంది, ఈ పిల్ల ఎందుకు మాట్లాడదు. అప్పుడు కూడా నేను తప్పంటారా, నేను ఒప్పుకుంటా. కానీ మీరు చూపించాలనుకునేది చూపించి, నేను 30 ఏళ్ళకి నేను నాదొక లైఫ్ ఒక వైబ్ నేను బయట క్రియేట్ చేసుకొని మీరు నన్ను ఎంత గలీజ్గా చూపించిన తర్వాత నాకు ఇంకేం రెస్పెక్ట్ ఉంటుంది. మరి నేను మాట్లాడాల్సింది, నాకు నచ్చింది నేను మాట్లాడతా, మీరు చూపిస్తారని ఆమె కూడా ఫైర్ అయిందట. సో అట్లా చిన్న రప్చర్ జరిగింది బేసికల్. దానికి ఆమె ఎక్కువ హర్ట్ అయింది. అరే నేను మా బాండింగ్ ఏందో చెప్పినా, ఎమోషన్ ఏందో చెప్పినప్పుడు మీరు ఇంత ఆక్వర్డ్గా ఎట్లా చూపిస్తారు నన్ను తెలిసిన తర్వాత కూడా ఆమె ఘోరంగా ఫీల్ అయింది. సో ఇట్లా జరిగినాయి అన్న. అందువల్లనే వాడు హక్ చేసుకుని ఆమెకి ఏం పెద్ద ఫీలింగ్ లేకుండా, మమ్మీ చెప్పురా, అరే ప్లీజ్ రా, ఏడవకరా. సో ఆమె బాధపడ్డా కూడా వీళ్ళు బాధపడాలి, అరే ప్లీజ్ రా. ఆ బొమ్మలు చూడడానికి మాత్రం వీర్డ్ అన్న నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నీకు వాయిస్ వినబడితే జనరల్లీ తెలియదు అన్న. మీరు చూస్తా కూడా పృథ్వీగాడు ఎప్పుడు సోనియా దగ్గరికి వచ్చినా మేము బ్యాక్గ్రౌండ్ లో తందానే నానే తానే తందాను అని మేము అందరం మ్యూజిక్ వాడేటోళ్ళం. అదేంది KGF లో మదర్ మ్యూజిక్ ఎందుకు అనేటోళ్ళం. మరి మేము వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా వేరే ఎమోషన్ ఏదన్నా మేము మదర్లీ ఫీలింగ్ తోటే అన్న తందానే నానే అనగానే ఇద్దరు నవ్వేటోళ్ళు అన్నట్టు. ఎందుకంటే అరే నా కొడుకు అని నువ్వు చిన్నోడు పెద్దోడు అన్నది అదే నాకు సార్, నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు అని ఆమె అనేది అన్నట్టు. సో అట్లానే పిల్లలను చూసినట్టు చూసేది. సో ఆ టైప్ లో మాకేం ఆక్వర్డ్ అనిపించాలి ఆబ్వియస్లీ, ఎందుకంటే నాకు ఆ ఎమోషన్ తెలుసు కాబట్టి. బయటకి ఇష్టం వచ్చినట్టు ప్రొజెక్ట్ చేశారన్న. అసలు నాకు అసలు ఘోరంగా నాకు తెలిసి కావాలని బయటకు వచ్చింది అన్నది కూడా కదా ఆమె. అవును అబ్బాయిలాగా బయటకు వెళ్ళిపోతా నేను, మీరు ఇష్టం వచ్చినట్టు చూపించదని మరి నేను ఎందుకుంటా చూడాలని గట్టినే తెలుస్తుంది. మీకు తెలియదు కదా, తెలుస్తుందా అర్థం కాదు. కానీ ఇప్పుడు 3 వారాలకి ఆమె గురించి ఏది పాజిటివ్ బయటకి వెళ్ళి మాట్లాడతలేనప్పుడు నాకు సార్ ఆమెకు అనిపిస్తుంది కదా, సో నా గురించి ఏదో నెగిటివ్ పోతుందని. సో అది ఇప్పుడు మళ్ళీ నన్ను ఇప్పుడు ఇంతగానం ఇప్పుడు ఇంత నెగిటివ్ అంటారు కదా. 2 వారాలు నేను టాస్క్లు అయినా కన్నా పబ్లిక్ అందరూ నేను టాప్ 5 లో ఉంటాను ఎందుకు అనుకున్నారు, నేను బాగా ఆడుతాను కదన్నా. ఒక్కసారన్నా నువ్వు బాగా అన్నవరా అని ఎవరన్నా నాతో అన్నారా సాటర్డే సండే ఎపిసోడ్లో? మరి నేను ఫీల్ గానా, మరి నేను ఇంతగానో ఎఫర్ట్స్ పెడతా ఉంటే నా నేచర్ గురించి కానీ నా గేమ్ గురించి కానీ ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కన్నడ కాదు కదా నువ్వు మా టీవీలో పనిచేస్తుంటే నీకు కొంచెం దొరికేది ఏమో అన్నాయి కదా. ఇక అయితే ఇంకొక షాకింగ్ ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక 8 మందిని పంపిస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా మా టీవీ వాళ్ళే అంట కదా. అంటే మా టీవీ మా టీవీ పరివార సమేత షో చేసిన వాళ్ళే ఉన్నారు కొందరు. మా టీవీ వాళ్ళు అనే కంటే ముందు వాళ్ళంతా ప్రీవియస్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరు కోర్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళందరూ మా టీవీలో అంటే మాకు అగ్రిమెంట్ ఉంటుంది అన్న, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత 1 year మా టీవీ అగ్రిమెంట్ ఉంటుంది, 1 year షోస్ చేయాలని.
సో మేబీ షోలో డబ్బులు ఆబ్వియస్లీ ఇస్తారు కాబట్టి ఇంకా అట్లే కంటిన్యూ అంటారు అందరూ. సో అందరు ఇంకా అసోసియేటెడ్. ఓకే ఓకే. సో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మా టీవీని అక్కడ ప్రవేశపెడుతున్నట్టేనా? తెలియదన్నా ఇక అది మనం దాన్ని ఏం. సో అంటే బిగ్ బాస్ షో నిజంగా రియాలిటీ షో కాదు, స్క్రిప్టెడే. అంటే ఒకటే అన్న, ఇప్పుడు అది ఎవరి గేమ్ అనేది నేను చెప్పగాని ప్రతి వీక్ ఒక నెగిటివ్ అవుతాడు, ఒక పాజిటివ్ అవుతాడు. అది మాత్రం దరిద్రం. నెగిటివ్ అయినా కాదన్న, మణికంఠ అనేవాడిని మిడ్ వీక్ లో టాప్ లో ఉన్నాడని చూపించారు. అవును, ఓటింగ్ లో. పెద్ద జోక్ అదైతే. అది ఎట్లా చెప్పారు? మిడ్ వీక్ టాప్ కాదు, ఏదో ప్రేరణ ఎవరు అన్నారంట యాక్చువల్ గా. ఇప్పుడు 3 రోజుల క్రితమే మణికంఠ అనేటోడు డేంజర్ జోన్ లో ఉన్నాడు. డేంజర్ జోన్ లో ఉన్న మణికంఠ 2 రోజులలో టాప్ కి వెళ్ళిపోతాడు ఒకటి అని అడిగి, మళ్ళీ వాడు మొన్న లీస్ట్ లో ఉన్నాడు. లీస్ట్ లో ఉన్నాడు మొన్న. ఇట్లా సాధ్యం ఇదంతా? నాకు నవ్వొచ్చిందన్న. నాకు అందుకనే ఓటింగ్స్ అన్న చూపియంట్రా అంటే ఇప్పుడు ఇంకా ఫైదా లేదు ఇప్పుడు మనం మాట్లాడి. కానీ ఒకటే ఉండాలి నాకు, కుల్లం కుల్ల ఇద్దరు ఓటింగా లేకపోతే వాళ్ళ డెసిషనా అనేది ఏదో ఒకటి ఉంటే బెటర్. ఈ వీక్ ఈ సీజన్ లో ఇంకా బ్యాడ్ గా జరిగింది ఏంటంటే, ఫస్ట్ వీక్ ఓటింగ్ తో వెళ్ళిపోయినాం, సెకండ్ వీక్ ఏమో హౌస్ వాళ్ళు వెళ్ళగొట్టిరు. సో ఆబ్వియస్లీ సో ఓటింగ్ కి యూజ్ లేనట్టే కదా ఇప్పుడు. అంతే కదా. థర్డ్ వీక్ మళ్ళీ ఓటింగ్ తో వెళ్ళిపోయినా అన్నారు నన్ను. సో వాట్ ఎవర్ జరిగిందో జరిగిపోయింది. ఫోర్త్ వీక్ ఓటింగ్ అండ్ జనాల ఒపీనియన్ కూడా తీసుకున్నారు హౌస్ లో ఉన్నారు. సో ఇంత క్లమ్జీనెస్ ఉంటే జనరల్ గా బయట వాళ్ళకి కూడా ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది. అసలు దేని వల్ల పోతున్నారు రైలు బయటకి? కాదన్న, అసలు నీకు ఇచ్చిన నంబర్ మీద నిజంగా ఓట్లు పడ్డాయని నాకు డౌట్. ఎందుకంటే గ్యారంటీగా నీకు పడాలి, ఎందుకంటే అప్పటి వరకు చూపించలేదుగా. అవునవును, చూపించలే. మరి అలాంటప్పుడు ఎందుకు నెగిటివ్ వస్తుంది? నాకు అదే అర్థమైతే లేదన్న. ఇప్పుడు మీరు లిటరల్లీ చూస్తే మా మామ వాళ్ళు ఒక లాస్ట్ 2-3 days లోనే దగ్గర 10 నుంచి 12,000 ఓట్లు వేయించారంట. 10 నుంచి 12,000 ఓట్లు అంటే ఎంత పెద్ద సర్కిల్ క్రియేట్ చేసిరు బయట కదా మామ వాళ్ళు. ఇంత చేసినాక నువ్వు ఎట్లా ఓడిపోయినావు ఆ ఓటింగ్ తోటి మాకు అర్థమైతలేదని వాళ్ళు ఘోరంగా ఫీల్ అవుతారు. వాళ్ళు అంటే వాళ్ళు ఇంటింటికి తిరిగి మాట్లాడి సిద్దిపేట మొత్తం వేసి చాలన్న ఓట్లు వస్తాయి, ఏడికి పోవాల్సిన అవసరం లేదు, సిద్దిపేటలో ఒక సిద్దిపేట చాలు. నాకు కూడా ఫోన్ చేశారు, సిద్దిపేట నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. అన్న మన తెలంగాణ కావాలన్నా ఓడి అమ్మ ఈ రేంజ్ లో పెట్టారా ఆర్మీలన్నీ అనుకున్నాను. నిజంగా అంటే మా ఫ్యామిలీ మస్తు ఎఫర్ట్స్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి నా మెంటాలిటీ ఏందో తెలుసు కాబట్టి, వీడి మెంటాలిటీకి ఇట్లాంటి షోస్కి వెళ్తే డెఫినెట్ గా జనాలు వీని ఆదరిస్తారు, డెఫినెట్ చాలా వరకు వెళ్తారు అనుకున్నారు. మా మామ లాస్ట్ 2 రోజులలో నేను 12,000 ఓట్లు ఇప్పించాను, నువ్వు ఎందుకు డౌన్ అయినారో నాకు అర్థమైతలేదు, అసలు నాకు ఈ ఓట్లని అడిగి నాకు తెలుస్తలేవు అన్నాడు. సో ఇప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరిని ఏం చేయలేము, బయటకు వచ్చాం ఐపీకి అంతే. అరే నువ్వు కూడా నాగార్జున మనిషివే కదన్నా, నిన్ను ఆయన కాపాడుకోవాల్సి ఉండే కదా. ఆయన కూడా ఏం చేయలేడు అన్నాడు. ఈజ్ జస్ట్ ఏ హోస్ట్ అంతే, తను ఏం చేయలేడు. ఎందుకంటే అట్లా కాపాడుకోవడం డెఫినెట్ నన్ను కాపాడచ్చు. ఎందుకంటే అన్నపూర్ణ ఫస్ట్ యాక్టింగ్ బ్యాచ్ స్టూడెంట్ నేను. దట్స్ వాట్ అదే అంటున్నా, ఫస్ట్ యాక్టింగ్ బ్యాచ్ స్టూడెంట్. అండ్ బయటకు వచ్చి ఆ బ్యాచ్ నుంచి స్టిల్ సినిమాలలో నేను ఒక్కనే. గుర్తుంది ఏఎన్ఆర్ గారు కూడా మీకు నాకు అవార్డు ఇచ్చారు, బెస్ట్ యాక్టర్ అని అవార్డు ఇచ్చారు, అంత జరిగింది. ఇంకా బ్యాచ్ లా స్టిల్ ఇండస్ట్రీలో రన్ అవుతున్నది నేను ఒక్కనే. మిగతా వాళ్ళందరూ వేరే వేరే బిజినెస్ పెట్టేసుకున్నారు, జాబ్లలోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఇంకా స్టిల్ యాక్టింగ్ లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. 9 మందిలో నేను ఒక్కనే ఇంకా స్టిల్ సర్వైవ్ అవుతున్నా. ఓకే ఓకే ఓకే. తర్వాత మీకు విజయ్ దేవరకొండ మంచి ఫ్రెండ్, ఆ తర్వాత మీతో పాటు దర్శి గాని వీళ్ళు ఎవరు హెల్ప్ తీసుకోలేదు ఎందుకు? చేసిరన్న, దర్శి రాహుల్ హెల్ప్ చేసిర్రు. విజయ్ ని తీసుకోవాలనుకోలేదన్న. నేను ఏమనుకున్నా అంటే విజయ్ కున్న స్టార్డమ్ వేరే, ఇమేజ్ చేసినా చాలు. విజయ్ ఒక ట్వీట్, నిజంగా విజయ్ ఫ్యాన్స్ ట్వీట్ చేసిరంట ఘోరంగా నా గురించి. మరి నేను విజయ్ని అడుగుదాం అనుకున్నా, కానీ నేను ఏమనుకున్నా అంటే దీనికంటే ఇప్పుడు ఈ దాని గురించి విజయ్ని అడిగితే నా ఒక్కనికి హెల్ప్ అవుతుంది. నాకేముండే అంటే ఒక మంచి కథ రాసి విజయ్ దగ్గరికి వెళ్తే దాని వల్ల ఒక చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో అప్పుడే విజయ్ని వెళ్ళి మాట్లాడదాము, తెలుసు కదా అని చెప్పి అన్నిటికి పిలవడం ఎందుకు అని నాకు అనిపించింది అన్నాడు. సో అందుకని నేను ఆ కథ రాసుకొని మంచిగా వెళ్దాం, సో దట్ ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి హెల్ప్ అవుతుంది కదా అది అని నేను ఆ ఇంటెన్షన్ తో నేను చెప్పాలనుకోలేదు. చెప్పుంటే ఖచ్చితంగా చేసేటోడు. 100% ఏముంది, ఒక ట్వీట్ కదా, మనోడు భయ అని ఉంటది కదా, 100% ఉంటది. ఉంటుందా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుందా? చాలా మంచోడు, చాలా మంచోడు. అవును, నిజంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే చూడు, బయట చాలా నెగిటివ్ గా తిడతా ఉంటారు కదా. ఎవడన్నా ఒక్కసారి విజయ్ ని కలిసి ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత వాని అదే మాట అన్నమాట నేను చెప్తా. అవునా? చాలా నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు నాకే నేను బయటకి ఎట్లా ప్రొజెక్ట్ అయిందంటే, ఒక అమ్మాయి నన్ను మొన్న ఇంటర్వ్యూ చేస్తూ వీడు చాలా యారగెంట్ అనుకున్నది. నేను ఇట్లానే కూర్చున్నా, కాఫీ తాగుతావు అని అన్నది, తాగా అని చెప్పిన కూర్చున్నా, ఫుల్ యారగెంట్ యాటిట్యూడ్ అనుకుని ఆమె మెంటల్ గా ప్రిపేర్ అయిపోయింది. నేను గట్టిగా అడుగుదాము, చూద్దాం ఎట్లా మాడతాడు. మొత్తం ఇంటర్వ్యూ అయిపోయినాక
యాక్చువల్గా మీరు చాలా అరగంట అనుకున్నా, మీరు ఇంత సాఫ్ట్. సో అంటే మీ మీద ఇంప్రెషన్ చేంజ్ అయింది నాకు మొత్తం. కానీ మీరు ప్రొజెక్ట్ అయిన విధానం వేరే షో వల్ల అని చెప్తాను అన్నది. ఇప్పుడు నా గురించే ఇట్లా అన్నప్పుడు విజయ్కి ఇంత నెగిటివ్ మాడుతుంది తెలియదు ఎవరికి. పర్సనల్ గా విజయ్ 2 నిమిషాలు కలిసి తెలిసిపోతుంది అన్న. మస్తు మంచోడు మీద చాలా దాడులు జరుగుతాయి నిజం. మస్తు బాధ అనిపించింది నాకు. విజయ్ ఇస్ వెరీ గుడ్ అన్న, చాలా మంచోడు. ఎప్పుడు కూడా అన్న ఒక్కడు నువ్వు ఉన్నావు, వాడు అసిస్టెంట్కి నేను అంటే నేను తక్కువ మందితో పని చేసి ఉంటా. అట్లాంటి మనిషి అరగంట ఎట్లా అంటే ఇప్పుడు విజయ్కి కిరణ్ అని ఉంటాడు, వాడు రెగ్యులర్ ఫస్ట్ సినిమా నుంచి వాడే అసిస్టెంట్. ఒకరోజు గీతా గోవిందం షూట్ చేస్తా ఉంటే కిరణ్ డైరెక్షన్ ఏదో ఒకటి నేర్చుకోరా అంటే, నాకు కుదురు సార్ నేను నీతోటే ఉంటా అంటే, పిచ్చోను మెంటల్ గాని వారా నేను మాతో వారా వానికి చెప్పండి రా మీరన్నా కనీసము. నాతో ఉంటే ఏమొస్తుంది, డబ్బులు వస్తాయి. నేను ఉన్న రోజులు నేను ఖాళీగా ఉంటే ఏం చేస్తాడు వాడు, ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకొని డైరెక్షన్ ఏదో ఆప్షన్ దొరుకుతుంది కదా, మంచిగా వెళ్ళిపోమని ఎన్ని రోజులు నా దగ్గరనే తిరుగుతారు అనవసరంగా, ఇది దీంతో ఏం ఉండదు లైఫ్ అని వాడికి సలహా ఇస్తాడు ఎదగడానికి. ఎవరు చెప్తాడన్న అవసరం కూడా లేదు కదా ఒక అసిస్టెంట్ చెప్పాల్సిన అవసరం. అంతే కదా. సో విజయ్ అసిస్టెంట్ అంటే వాడి దగ్గర పెట్టుకోవాలనుకుంటారు ఎగ్జాక్ట్లీ ఎవరైనా కూడా, ఎందుకంటే ఇవాళ రేపు మంచి అసిస్టెంట్స్ దొరకడమే కష్టం కదా. సో అంత ఉన్నప్పుడు మనోడు ఇంకా ఎట్లా అంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ముందుకెళ్ళాలి, ఏదో రకంగా మనం హెల్ప్ చేద్దాం అన్నట్టే ఉంటాడు. ఈవెన్ నేను రామన్ ట్రైలర్ అప్పుడు కూడా నేను అడిగిన, అరే 100% నేను పోస్ట్ చేస్తాను అబ్బాయి, నాకు ఎప్పుడో చెప్పు అని అన్నాడు. సో నాకు ఏ రోజు నేను ఫోన్ చేసినప్పుడు నాకు రియాక్ట్ కాకుండా లేడు. ఇంకా అంతకంటే ఇంకేమో ఎక్స్పెక్ట్ చేస్తామని. వండర్ఫుల్ పర్సన్. యా ఈవెన్ అంటే అందరూ ఆరోగ్యంట్ అనుకుంటారు కదా మనోడిని, పాప షోలో చూసి అలా ఇప్పుడు నేను రౌడీ కూడా అంటారేమో కొద్ది రోజులు అంటే సిద్దిపేటలో నీ గురించి తెలుసుకుని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే నీ గురించి మనోళ్ళు ఎలా చెప్తారంటే, ఎవడన్నా కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే ఒంటి మీద చొక్కా కూడా ఇచ్చేస్తాడు మనోడు, అంత మంచోడు అని ఒక ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయినా. మీ గురించే అంత మంచోడు, భక్తిపరుడు. ఈ షోకు ముందు కూడా అరుణాచలం అంత భక్తిపరుడు, అంత సాఫ్ట్ మనిషి, ఎంటెక్ చదివాడు, మంచి మ్యాథ్స్ టీచరు. అసలు ఎలాంటి చిన్న కూడా అంటే అతనికి రెస్పెక్ట్ తో కూడా గౌరవం ఉంటుంది తప్ప చిన్న తప్పు కూడా చేయడు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఐసిఐసిలో టాప్ శాలరీ తెచ్చుకున్న మనిషి మనోడు. ఈ తొక్కు అంటే ఇట్లా అన్నాడు, తొక్కలో సినిమా పెట్టుకొని అది ఒక ప్యాషన్ కింద పెట్టుకొని నానా కష్టాలు పడుతున్నాడు మనోడు అని బాధపడుతున్నారు వాళ్ళు. అరే అన్నారు అన్న, అంటే చాలా మంది అన్నారు నాకు, ఇండస్ట్రీ ఎందుకురా స్ట్రగుల్ అవుతా ఉన్నావు, వద్దు వెళ్ళిపో మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా అన్నారు. కానీ నాకు ఏముండే అంటే, ఇప్పుడు నేను ఒకటి నమ్ముకున్నా, నాకు తెలుసు టాలెంట్ నా చేతిలో ఉన్నది, కానీ లక్ నా చేతిలో లేదు. లక్ వచ్చే వరకు నేను కష్టపడతా, నేను సాటిస్ఫై లేకుండా బతకలేను. నేను ఏదో జాబ్ చేసుకుంటా, చేయాలంటే ఏదైనా చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి నేను ఏదైనా జాబ్ చేయాలనుకుంటే డెఫినెట్ గా సాఫ్ట్వేర్ లో చాలా మంచి పొజిషన్ ఉండేటోని. అప్పుడు మా బావ ట్యూషన్ చెప్పుకునే నెలకు 2 లక్షలు వచ్చేటి అన్న. నేను మ్యాథ్స్ చాలా బాగా చెప్తుండే నేను ఒకప్పుడు చాలా. సో నాకేంటంటే నేను ఒకటే అయిపోయినా, నేను ఇండస్ట్రీని ఫిక్స్ అయిపోయినా మమ్మీ. సో మా ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా నేను కష్టపడే ఇక్కడే ఉంటా, హ్యాపీగా ఇక్కడే ఉంటారా. ఇంకోటి ఏంటంటే, నేను పెళ్లి చేసుకున్న నా వైఫ్ కూడా నీకు టాలెంట్ ఉందని నేను నమ్ముతున్నా. ఆమె ఇదే మాట, నేను టాలెంట్ని పెళ్లి చేసుకుంటున్నా, నీ సక్సెస్తో నాకు సంబంధం లేదన్నది. నీకు ఇంత నాతో నడిచే నా వైఫే నాకు సపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఇండస్ట్రీని వదిలేస్తే మనం పని చేయలేక వదిలేసినట్టు ఉంటుంది. లేదు కష్టపడదామనే కూర్చున్నా. ఇక నేను డబ్బులు వచ్చినాయి ఏమన్నా, డబ్బులు వస్తూనే ఉన్నాయి అన్న. కాకపోతే నాకేంటంటే నాతో పాటు ఇంకో 10 మంది ముందుకు రావాలని ఉంటది. రామనేజ్ చేసినప్పుడు కూడా అంతా నా దోస్తులనే పెట్టి షూట్ చేసిన, ఎందుకంటే ఒక్కని పేరు వచ్చినా నాకు వచ్చినట్టే అని. చాలా మంది ఇట్టిరు నన్ను, బిజినెస్ ఎట్లా అవుతుంది అది ఇది అని అంటే, అయ్యేది అవుతుంది రా బాబు, సినిమా బాగుంటే మీరు అట్లా చేయకండి అని చెప్పిన. సో ఇప్పుడు నేను కొత్త వాళ్ళని తీసుకోక, ఇంత స్ట్రగుల్ అవ్వకుండా నేను కూడా నాతో పాటు స్ట్రగుల్ అవుతున్నాను తీసుకోకపోతే ఇంకేం వాల్యూ ఉంటుందని నా ఫీలింగ్ అన్నట్టు. సో ఇప్పుడు సెకండ్ సినిమా చేస్తున్నా, మళ్ళీ కొత్త వాళ్ళతో చేస్తున్నా. నా పాయింట్ ఏంటంటే, కంటెంట్ ఉంటే జనాలు లైఫ్ ఆఫ్ రామ్. ఈ రామ్ సెంటిమెంట్ ఏంటి? అది ఏమో అన్న, బేసిక్ గా నేను హనుమంతుని భక్తుని, దానివల్ల నేను అభయ ఆంజనేయ అంటారు కాబట్టి అభయ్ అని నా పేర్లు యాడ్ చేసుకున్నా. ఈ రామ్ అనేది ఏందో సబ్ కాన్షియస్ లో యాక్చువల్ గా రామన్న అట్లే వచ్చింది. లైఫ్ ఆఫ్ రామ్ అయితే ఈ పాట నేను చాలా వింటుండే 96 లా. లైఫ్ ఆఫ్ రామ్ అని ఒక సాంగ్ ఉంటుండే, అది ఇని సబ్ కాన్షియస్ గా లైఫ్ ఆఫ్ రామ్ అని పేరు వచ్చింది. కానీ అనుకోకుండా ముందు కూడా రామన్న యూత్ అవడం వల్ల ఈ రామ్ ఫ్యాంటసీ ఏం అది తెలీదు అన్న, అన్ఎక్స్పెక్టెడ్ రెండు. ఏంటి ఇప్పుడు ఇది బాగా వస్తుంది? ఇది రామ్ కామ్ అన్న. 10 days షూట్ చేసిన, ఒక 20 minutes షూట్ అయింది, చాలా బాగా వచ్చింది. ఫుల్ ప్రాపర్, అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రామ్ కామ్ చూస్తారు. ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, నో అడల్టరీ నథింగ్, ప్రాపర్ యూరేటెడ్ ఫ్యామిలీ డ్రామా. సూపర్. సో ఒకసారి బిగ్ బాస్ కి వెళ్తే అంతా ఇప్పుడు ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది? టాప్ 3లో 3 ఉన్నారు. నబీల్,
తర్వాత నిఖిల్, తర్వాత మన ముక్కుపిల్ల విష్ణుప్రియ. ఈ ముగ్గురు టాప్ 3లో ఉన్నారు అనేది ఇప్పుడు బయట. ఓకే ఓకే. సో ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు కప్ వస్తుంది అని. వాళ్ళ ముగ్గురికి వస్తే మోస్ట్లీ విష్ణుప్రియకే వస్తుండొచ్చు, ఎందుకంటే ఆమె తెలుగు ఆమె అండ్ ఇప్పటిదాకా అమ్మాయిలకు రాలేదు ఇప్పటిదాకా, అది ఒక్కటి ఉన్నది. నిఖిల్ కూడా మాటివే కదా, నిఖిల్ కూడా మాటివే. కానీ విష్ణుప్రియ అమ్మాయిలకు రాలేదు కాబట్టి మేబీ ఆమెకు వస్తుండొచ్చు అనుకుంటున్నాను. మళ్ళీ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఆమెకి, ఇన్స్టా ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కానీ ఫస్ట్ 2-3 వీక్స్ అయితే ఏం పెద్దగా ఆడినట్టుగా, 2 వారాలు అసలు ఏమీ ఆడలే, ఊరికే ఉన్నా జస్ట్ క్యాజువల్ గా. ఆ 2 వీక్స్ లక్కీ యాక్చువల్ గా 2 వీక్స్ సర్వైవ్ అవ్వడం అనేది, ఎందుకంటే ఏ గేమ్ ఆడలేదు తను. అదే అంటున్నా, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆడుతుందా? ఓకే. అసలు ఈ వారం రేటింగ్ అంతా పడిపోయిందంట. అవునా? ఇప్పుడు మెయిన్ పర్సన్స్ ఎవరు లేరు, నువ్వు లేవు, సోనియా లేదు, కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్ గా. ఇప్పుడు ఆ కన్నడ బ్యాచ్ తో ఏం చూస్తారు జనాలు, రేటింగ్ బాగా పడిపోయిందని ఒక టాక్. అది పడిపోతే కనుక మేబీ ఇప్పుడు వస్తారు కదా. హరితేజ మంచి ప్లేయర్ అన్న, హరితేజ ఇప్పుడు వెళ్ళిన దాంట్లో అయితే హరితేజ రోహిణి ఇద్దరు నాకు చాలా ఇష్టం యాజ్ అ పర్సన్, ఎందుకంటే మంచి యాక్టర్లు, ఫుల్ యాక్టివ్ ఉంటారు, హైపర్ యాక్టివ్ ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరితో ఏమన్నా గట్టిగా పైకి లేవాలని కోరు. ఆ ఫుడ్ చాలా తేజ కూడా కొంచెం యాక్టివ్ అనుకుంటా. తేజ యాక్టివ్ ఉంటాడు, తేజ ఎక్కువ టాస్క్ లో ఆడు. లాస్ట్ సీజన్ లే అన్నాడు, నేను ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేస్తారా ఈ టాస్క్ తీసుకుని మనతో కాదని అనేటోడు. సో టేస్టీ తేజ ఈజ్ ఎంటర్టైనర్ కాబట్టి మనోడు కూడా చేస్తాడు. ఎక్కువ అయితే వీళ్ళిద్దరు అన్న, హరితేజ రోహిణి గట్టి కాంపిటీషన్ ఇస్తారు అనుకుంటున్నా. అంటే వీళ్ళకి టైటిల్ అర్హత ఉండదేమో కదా? అంటే అట్లేం ఉండదు, చెప్పలేము. అంటే ఇయ్యొచ్చు, అంటే ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ లో నాకు కాన్షియస్ ఉన్నంత వరకు అయితే ఏదో హిందీ బిగ్ బాస్ లో మాత్రమే ఎవరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్తున్న క్యాండిడేట్ ఒక్కడు కప్పు గెలుచుకుండంట. మిగతా వాళ్ళంతా ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, ఫస్ట్ నుంచి ఆడిన వాళ్ళకే ఇస్తారు, వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఇవ్వరు అనేది విన్నాను నేను. అంటే దానికి ఒక రీజన్ ఉందన్న, ఏంటంటే ఒకటే ఇంటెన్షన్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఆల్రెడీ గేమ్ చూసి లోపలికి వెళ్తాడు కాబట్టి వాడు చాలా తెలివిగా ఉంటాడు. లోపల పాపం బయట ఏమైతుందో తెలియదు కదా, ఆ ఒక్క కన్సర్న్ మీద వాళ్ళకి ఇయరేమో అనుకుంటున్నాను. కానీ అది బెటరే అన్న యాక్చువల్ గా. వైల్డ్ కార్డ్ వచ్చి ఎంటర్టైన్ చేసేంత వరకు ఓకే, మరి వాళ్ళకి కప్పిస్తే ఏంటంటే వాళ్ళు వెల్ ప్లాన్డ్ ఉంటారు, వీళ్ళకి పాపం బయట ప్రపంచం తెలియదు. సో డెఫినెట్ గా వీళ్ళే డౌన్ అయిపోతారు. సో ఖచ్చితంగా ఇవ్వకూడదని అనుకుంటాను నేను కూడా. రైట్. ఆదిత్య ఓం తీసేయడానికి కూడా ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు, పాపం మంచోడు అనవసరంగా పంపించి. అయితే ఒకటి ఉందన్న ప్రేక్షకులలో కూడా నిజంగా ఎట్లా అంటే సింపతి అనేది బాగా డామినేట్ చేస్తుంది గేమ్ ని. ఇప్పుడు మణికంఠ పైన ఒక సింపతి ఉంది, అది డామినేట్ చేస్తుంది. ఆదిత్య అన్న పైన కూడా ఒక సింపతి ఏంటంటే నిజంగా ఆయన కాళ్ళకు మొక్కుతానండి, ఎందుకంటే ఒక ఊరిని దత్తత తీసుకొని ఆయన ప్రయోగాలు అట్లాంటి చాలా గ్రేట్, అప్రిషియేట్ చేస్తాం. కానీ అది గేమ్కి సంబంధం లేదు అంతేగా. సో ఆ సింపతి పైన మంచోడు చాలా మంచోడు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆదిత్య అన్ననే సెల్ఫ్గా నేను ఉండలేకపోతున్నాను చాలాసార్లు అన్నాడు. అంటే ఆ టైం స్పేస్ కానీ ఆయనకు ఆ ఫుడ్ కానీ అవన్నీ పడకపోవడము, అండ్ ఆయన మాతో మింగిల్ అవ్వలేకపోవడం, అంటే ఏజ్ గ్రూప్ వేరే అవన్నీ. బట్ స్టిల్ ఈస్ ట్రైయింగ్ ఇస్ బెస్ట్, ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాడు అన్ని. పాపం ఫస్ట్ 2-3 వారాలు చాలా కష్టపడ్డాడు అన్న. సో ఆబ్వియస్లీ మేబీ వీక్ అనుకొని పంపించారు వాట్ ఎవర్ నాకు తెలియదు ఇప్పుడు. కానీ ఆ ఎమోషన్ అనేది ఎక్కువ డామినేట్ చేసి ఆయన గురించి బయట ఏమన్నా మాట్లాడినా కూడా మనల్ని తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆదిత్య బయట ఎంత హీరో వర్షిప్ వచ్చిందంటే పాపం చాలా మంచోడు, అనవసరంగా పంపించేసారు. నిజంగా మంచోడు అన్న, కానీ మంచితనం అనేది ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద గేమ్ షో. మంచితనానికి, సింపతికి, సింప్లిసిటీకి గేమ్ షోకి సంబంధం లేదు. అంతే కదా అన్న, గేమ్ లో విన్నర్ లూజర్ ఒకడే, నువ్వు ఎట్లనన్నాడు. కరెక్ట్. సో అవి దీనికి కంపేర్ చేయొద్దంట నేను. నైనిక ఎందుకు బాగానే ఆడేది కదా నైనిక కూడా. అయితే నైనిక చాలా డౌన్ అయిందన్న సెకండ్ వీక్ నుంచి. ఓకే. మేబీ ఆమె చీఫ్ ఓడిపోవడము, లేకపోతే అక్కడ నుంచి ఇంకా స్లోగా డౌన్ అవుతూ వచ్చింది మోరల్ గా. ఎందుకు అంటే ఎక్కువ మరి ఆమెకు పర్ఫామ్ చేసే ఆప్షన్స్ కూడా రాలే. ఒకసారి పాపం ఆ పిల్ల చాలా సేపటి తర్వాత మన బ్యాలెన్సింగ్ టాస్క్ నాతో ఆడింది నైనిక, మీకు గుర్తుంటే ఏదో ఎగ్ టాస్క్ అప్పుడు. ఎంత ఘోరంగా ఫీల్ అయిందంటే అంత ఘోరంగా ఫీల్ అయింది ఓడిపోయినందుకు. సో అంటే తను ఆల్రెడీ డౌన్ వెళ్ళిపోతుంది, నాకు ఛాన్స్ రావట్లేదు, హ్యావ్ టు ప్రూవ్ అని అనుకున్నది. బట్ అన్ఫార్చునేట్లీ మరి ఆప్షన్ రాలేదా తెలియదు. కానీ మేము చూసినంత వరకు అయితే ఆ 2-3 వీక్స్లోనే ఫస్ట్ వీక్ కూడా కాదు, ఫస్ట్ 3 రోజుల నైనిక, తర్వాత కనపడలే నాకు. సో మేబీ దానివల్లే బయటకు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఎవరు ఉంటారు? ఇంకా మణికంఠ వస్తాడేమో బయటికి, లాస్ట్ లో ఉన్నాడు కదా మణికంఠ అసలు ఏందో. నబీల్ ఉంచుతారా మరి? బాగా ఆడుతున్నాడు కదా నబీల్ ఉంటాడన్న, నాకు తెలిసి టాప్ 5 వరకు ఉంటుండొచ్చు అనుకుంటున్నాను. అంతేనా? తెలంగాణ లేపేస్తారా? అట్లా ఏం ఉండకపోవచ్చు. రాహుల్ సిప్లిగంజ్ వచ్చిందిగా, వాడు విన్నర్. రాహుల్ సిప్లిగంజ్ ఆఫ్ కోర్స్. అంటే ఈ సీజన్ లో అందరు లేపేస్తున్నారు కదా.
అట్లే ఉండకపోవచ్చు. నబిల్ మంచిగా ఒక ఆడుతున్నాడు. మాటి వాళ్ళు తప్ప వాళ్ళకి ఎవరు కనబడతలేరేమో అన్నట్టు కనబడుతుంది నాకు. నిజంగానే అది అట్లయితే కనుక కష్టం అన్న. ఇక అట్లయితే ఏం చేయలేము. నబిల్ మాటిలో లేడు కాబట్టి లేపేస్తారు. లేదు నబిల్ నాకు తెలిసి చేస్తాడన్న. నబిల్ ఉంటాడు, టాప్ 5 దాకా ఉంటాడు. గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఫ్యాన్ బేస్ ప్రకారం చూస్తే విష్ణుప్రియ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. సో ఆమె కనుక విన్నింగ్ టైం వరకు వస్తే ఫ్యాన్సీ అన్న లాస్ట్ కి లేపేది. ఆ ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకుంటే విష్ణుప్రియని ఎవడు ఆపలేడు. ఏం పోయినా ఆమె ముందే వెళ్ళిపోవాలి నామినేషన్లకి వెళ్ళి. లేదంటే మాత్రం ఆ స్టేజ్ దాకా వస్తే కష్టం విష్ణుప్రియ ఆపడం. విష్ణుప్రియ పోదులే, ఎందుకు పోనివ్వరు ఆమెని. ఆమె పోకపోతే కనుక 90% ఆమెనే కొట్టేస్తుంది. సో మొదటి మహిళా విన్నర్ తనే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిందు మాధవ్ అయింది కానీ అది ఓటీటీ షో అనుకుంటా. సో ఈమెనే అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. మొన్నటి దాకా కూడా నాకు విష్ణుప్రియ మీద హోప్స్ లేకుండా, అందుకనే అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా ఆమె పేరు ఎప్పుడు చెప్పలే నేను. కానీ 3-4 days లో ఓటింగ్ అవన్నీ నేను చూస్తున్నా. షో చూడకున్నా ఓటింగ్ చూస్తున్నప్పుడు అమ్మా ఈమె గట్టిగానే ఫైట్ ఇస్తుందా లాస్ట్ దాకా పోతుంది అని ఫిక్స్ అయిపోయినాయి. దట్టు తెలుగు ఆమె. సో సూపర్. సో దట్టు మా టీవీలో కూడా మాటిలో చాలా చేసింది. మాటిలో ఆ అనుబంధం ఉంది కాబట్టి మొత్తానికి మా టీవీ కప్పు విన్నారు. నీతో చాలా తప్పులు చెప్పిస్తున్నాడేమో నేను. నువ్వు చెప్పడు కాదు నాకు అదే, నాకు బయట నుంచి వస్తుంటే పిచ్చిలేస్తుంది. అమ్మ మొత్తం మా టీవీ మయం చేసేస్తున్నారు దీన్ని, షోని ఏదో పార్షియల్ గా ఏదో చేసేస్తున్నారు. పాపం నాగార్జున కూడా ఏమో తెలియదేమో ఇది గుడ్డిగా ఆయన ఏ స్క్రిప్ట్ ఇస్తా చెప్పేస్తున్నారు, చెవులు ఏది చెప్తే చెప్పేస్తున్నాడేమో అని ఒక ఫీలింగ్ నాకు. అట్లీస్ట్ ఇది చూస్తే బయట కూడా చాలా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి కదా. అంత డిస్టర్బెన్స్ అవ్వకుండా హోస్ట్ చేయడం కూడా చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అంత పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అవుతా ఉండే. అటు కొండా సురేఖ కామెంట్లు అది ఒకవైపు, అసలు నిజంగా అంత పెట్టుకొని కూడా ఆయన షోకి వస్తుంటే అది అదే గ్రేట్ యాక్చువల్ గా. ఎంత టఫ్ టైమ్ లో కూడా చేస్తున్నాడు కానీ బ్యాలెన్స్ తప్పుతున్నాడు. అదొక భయం. చాలా డల్ అయ్యిండి అన్న, నాకు ఎందుకు అనిపించింది. నాకు సరే అంటే ఆబ్వియస్లీ ఉంటది కదన్న, మనకి పర్సనల్ పైన పడతా ఉంటే దాన్ని తట్టుకొని నవ్వుకుంటూ బతకడం చాలా కష్టం. ఆయన హీ స్టిల్ ట్రయింగ్ హిస్ బెస్ట్. నాకు తెలిసి అన్ని క్లియర్ కావాలి అట్లీస్ట్. ఎందుకంటే ఆయన హోస్టింగ్ చాలా బాగుంటది, మజా ఉంటది, సూపర్ ఉంటది. అదే అలాంటి నాకే ఈసారి ఎందుకు ఏంట్రా బాబు. అవును పాపం, మరీ బ్యాడ్ లక్ అన్న. అది జస్ట్ షో స్టార్ట్ అయ్యకంటే వారం రోజుల ముందే జరిగింది. పాపం నాగార్జునకి హైడ్రా దెబ్బ తగిలిందేమో అనుకున్నాను. నిజంగా నాది అమ్మ, అది చాలా డేంజర్ అది. సో ఫైనల్ గా బిగ్ బాస్ షో గురించి మీ అభిప్రాయం ఏంటి? దానికి ఎన్ని మార్కులు వేస్తారు అన్న? బిగ్ బాస్ షో ఇప్పటి కూడా ఒకటే చెప్తా, బిగ్ బాస్ షో అనేది మైండ్ గేమ్ అన్న. కానీ లోపల ఉన్న మైండ్ తో కాదు, బయట ఉన్న జనాల మైండ్ తో ఆడుకుంటాడు బేసికల్లీ బిగ్ బాస్ అనేది. ఎందుకనంటే నాకు అనిపించింది, ఎందుకంటే ఎడిట్ లా నీకు ఏమన్నా చేయొచ్చు వాళ్ళు. ఆ 1 hour ఫుటేజ్ లో ఏమన్నా రావచ్చు. 24 hours లో కూడా వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏం చూపించాలో అదే చూపిస్తారు. కానీ అది చూసి కనుక, అంటే ఫస్ట్ జనాలు రియలైజ్ అవ్వాల్సింది, మనం కళ్ళతో చూసింది నిజం కాదు, దాని వెనకాల చాలా జరిగి ఉంటది అనేది రియలైజేషన్ ఆడియన్స్ కి రావాలి. ఎందుకంటే ఆ సొంత ఇప్పుడు ఎవడో రివ్యూ రైటర్ ఏదో మాట్లాడంగానే అవును కదా అని చెప్పేసి వాడి మాటలన్నీ గుడ్డిగా నువ్వు వెళ్తే వేస్ట్. ఇది వాని పర్సనల్ లైఫ్ కి హెల్ప్ అవుతుంది అంటున్నాను నేను చూసే ఆడియన్స్ కి. అరే ప్రతిదీ నమ్మకూడదు, మనం యాక్చువల్ గా బయట కుదిరితే వెళ్ళి వీనితో మాట్లాడి వానితో మాట్లాడి ఏమైందో తెలుసుకొని అప్పుడు మనకు క్లారిటీ వస్తే దీనివల్ల డిస్టర్బెన్సెస్ చాలా తగ్గుతాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే జనాలు ఆతృతగా టక్కన అది ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్లీ పోస్ట్ చేసేసి ఏదో ఒకటి చేసేసి ఫస్ట్ మనం వైరల్ అవ్వాలని చూస్తారు. కానీ దానివల్ల ఒక ఫ్యామిలీ కానీ ఒక పర్సన్ గానీ ఎఫెక్ట్ అవుతుందని ఆలోచిస్తలేరు. నిజంగా సోనియా విషయంలో అదే భయపడ్డా. అవును, సోనియా లైఫ్ ఏమైపోద్దో, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎలా భయమైంది నాకు. అవును, సీరియస్ గా నేను బయటకు రానా డైరెక్ట్ వాళ్ళ దగ్గరకే పోయినా. పోయి కలిసిన, హి వాస్ వెరీ కూల్. నా అనుకున్న అమ్మాయి కలిసారా, చేసుకునేటోడు హ్యాపీ ఉంటే మనకు చాలు. ఎందుకంటే వాళ్ళే పట్టించుకోవట్లే అంటే ఇంకా చాలు. ఎందుకంటే నేను పోయి లోపల జరిగింది ఇది కాదు అని చెప్దామని అనుకున్నా. లిటరల్లీ ఆమెకు వచ్చిన నెగిటివిటీకి జస్ట్ ఆమె సీరియస్ గా అంత నెగిటివిటీకి నాకు తెలిసి యశ్ వదిలేయాలి ఆమెని చిచ్చి అని. కానీ ఆయనకు తెలుసు అన్న, ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్ గా పర్సనాలిటీ మీకు తెలుసు కాబట్టి మీరు ఏమన్నారు ఆమె గురించి. సో అట్లా నాకు కూడా తెలుసు, నన్ను కూడా ట్రోల్ చేసిర్రు. కానీ నేను ఒకటే మెసేజ్ చేసిన యాజ్ అ ఫ్రెండ్, నేను ఒకటే కోరుకుంటున్నా బ్రో, ఆమె ఈ వీక్ లో బయటకు రావడం చాలా బెటర్ అనుకుంటున్నాను. నేను ఇదే మెసేజ్ చేసిన, ఎందుకంటే నాకు నచ్చట్లేదు ఈ ట్రోల్స్, వీటిని మనం ఆపలేము. ఆమె బయటకు వచ్చి హ్యాండిల్ చేయాలి. బయటకు వచ్చింది కథ మీటింగ్లు పెట్టి అన్ని ఇంకా మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే నువ్వు బయటకు వస్తున్న నెగిటివిటీ తగ్గుతుంది. నీకు ముందే ఒక నెగిటివిటీ వచ్చినాక నువ్వు ఎంత చెప్పినా అది కామ్ డౌన్ అవ్వదు. అండ్ ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ జమానాల ఇంకా కష్టం. సో నైస్ అన్న. ఫ్యూచర్ ఏంటన్నా?
లైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమా తీస్తున్నాను. సో అది షూట్ అవుతుంది నెక్స్ట్ మంత్ బెంగళూరులో. అది సూపర్ హిట్ కావాలన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాని తర్వాత ఒక మంచి పెద్ద హీరోకి కథ రాసిన. అవునా? సో అది చూడాలి, అది ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉంది. సూపర్ డైరెక్షన్ చేస్తున్నా, చేసి ఇంకా స్లోగా ఇట్లానే వీలైనంత కొత్త ఆర్టిస్టులను నా జర్నీలో నాతో పాటు తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అంతే. సూపర్ అన్న, నీ మంచి మనసుకి నిజంగానే మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఒకప్పటి అభయ్కి ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత అభయ్కి చాలా తేడా వచ్చేసింది ఇప్పుడు. డెఫినెట్లీ దానికంటే ఇప్పుడు మీకు ఒక 1000 రెట్ల శక్తి పెరిగినట్టే. కన్ఫర్మ్. ఎందుకంటే ఉన్నది 3 వారాలైనా చాలా ఎక్కువ మందికి ఇంకా తెలిసిపోయాను గట్టిగా. కాబట్టి ఇక్కడ నుంచి లైఫ్ బాగుంటది, ఒక రకంగా సక్సెస్ పాత్ లోకి అడుగు పెట్టినట్టే ఇంకా. అవునన్నా, అవును. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదా అభయ్ నవీన్ తో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.